మరొకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. మరి యొక్క లేఖన భాగాన్ని ఆధారముగా చేసుకొని ఈ కాలపు ప్రవక్త బోధించిన మరొక చిన్న అంశం ద్వారమునకు తాళపు చెవి అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మరందరూ వెంటనే సిద్ధంగా ఉన్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మరి త్వరగా ఈ చర్చి పని పూర్తయిపోతే మనం అన్నీ చక్కగా సర్దుకొని మళ్ళీ యథావిధిగా మనం చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. మరి ఈ వారం అయిపోద్దని నేను అనుకుంటున్నాను. మంచిది. మరి ఈ సమయంలో మన నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి ప్రతిరోజు కూడా ఆయన మరి కాలము సమీపించే కొలది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలందరినీ కూడా త్వరగా ఆయన దేవునిలోకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలందరూ కూడా త్వరగా మరి దేవునిలోకి రావటం ఈరోజు మనం చూస్తున్నాం. అనేక మంది ఎక్కడ చూసినా సరే బైబిల్లో చక్కగా రాయబడింది ఏమనంటే పిట్టలు కోలాహలము చేయుచున్నవి అని. అవునా? సో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మరి సువార్త కూటాలు కానీ రక్షణ సభలు కానీ ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అనేక మంది ఈరోజు దేవుని యొద్దకు నడిపించబడుతూ ఉన్నారు. అయితే చాలా మంది మరి దేవుని సన్నిధికి వచ్చి మీటింగ్స్లో పాల్గొని వారు ఏమనుకుంటున్నారంటే మేము రక్షణ పొందాము అనుకుంటున్నారు. అవునా? సో చాలా మంది ఈరోజు యేసు క్రీస్తును నమ్ముకొని ఏమనుకుంటున్నారంటే ఈరోజు మేము రక్షణ పొందాము అని చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో రక్షణ అంటే ఏంటి? వారికి తెలిసినంత వరకు రక్షణ అంటే యేసు క్రీస్తును నమ్ముకోవటం. అవునా? కానీ వర్తమానం వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే యేసయ్యను నమ్ముకోవటం, చర్చికి వెళ్ళటం అది మాత్రమే రక్షణ కాదు. చాలా మంది ఈరోజు చెప్పేది ఏంటి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, సో మేము రక్షణ పొందామని చెప్పుకుంటా ఉంటారు. కానీ నిజంగా యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన వారు రక్షణ పొందినట్టు కాదు. ఎందుకంటే బైబిల్ మనకు చెప్తుంది దెయ్యాలు కూడా యేసుక్రీస్తును నమ్మి వణుకుచున్నాయంట. యాకోబు పత్రికలో మనం చూస్తాం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దెయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయంట. ఇంకా మనుషులు మనం వణకట్లేదు, కానీ దెయ్యాలు మాత్రం దేవుడు ఉన్నాడని తెలుసుకొని అవి వణుకుచూ ఉన్నాయి. కాబట్టి నమ్మినంత మాత్రాన మనం రక్షణ పొందినట్టు కాదు. ఆ లెక్కను చూస్తే దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతున్నాయి. కాబట్టి సహోదరులారా, నమ్మినంత మాత్రాన మనం రక్షించబడినట్టు కాదు, కానీ మనం నమ్మినట్టు ఏదో ఒకటి దేవునికి మనం చూపించాలి. ఆ రోజు నోవాహు నిలబడి 120 సంవత్సరాలు వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యాన్ని చాలా మంది విన్నారు. కానీ విన్నంత మాత్రాన వారు రక్షించబడలేదు. కానీ ఓడలోనికి ఎవరైతే ప్రవేశించారో వారు మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే నమ్మటం కాదు. అందరూ నమ్ముతారు దేవుడు ఉన్నాడంటే, ఎవరైనా నమ్ముతారు. దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ప్రతి ఒక్కడు దేవుడు ఉన్నాడని, ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడని అందరూ నమ్ముతారు. కానీ నమ్మినంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. మనం నమ్మినట్టు దేవునికి ఏదో ఒకటి చూపించాలి. అదేంటి? ఆ రోజు నోవాహు వర్తమానాన్ని ఎవరైతే విన్నారో వాళ్ళందరూ ఓడలోనికి ప్రవేశించారు. 8 మంది ఓడలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఓడలోనికి వెళ్ళారో వారు మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి వాక్యం వినటం గొప్ప విషయం కాదు, కానీ లోపలికి ప్రవేశించడం అనేది గొప్ప విషయం. దాన్ని స్వీకరించడం గొప్ప విషయం. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటంటే నమ్మటం కాదు. యేసయ్యను నమ్మటం రక్షణ కాదు. ఆ లెక్కను చూస్తే దెయ్యాలు కూడా మనకంటే బాగా దేవుణ్ణి నమ్ముతున్నాయి. కాబట్టి నమ్మటం రక్షణ కాదు, దాన్ని పొందుకోవటమే రక్షణ. లోపలికి ప్రవేశించాలి, దాన్ని మనం స్వీకరించాలి. నోవాహు వర్తమానాన్ని ఎంతమంది అయితే స్వీకరించారో, ఎంతమంది అయితే ఓడలోనికి ప్రవేశించారో వారందరూ రక్షించబడ్డారు. అలాగే ఈ రోజు కూడా మనందరం ఎక్కడికి ప్రవేశించాలి? యేసు క్రీస్తు అనే ఆ శరీరములోనికి మనం ప్రవేశించాలి. అందరూ ఆలోచిస్తున్నారండి. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది,
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తులో ఎవరైతే భాగముగా ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు అని. అందరూ ఆలోకిస్తున్నారా? కావాలంటే ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఇప్పుడు ఆ శరీరంలోనికి ఎలా ప్రవేశించాలో పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:13. ఎలాగనగా, చదవండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ప్రవేశించాలి అంటున్నాడు. ఏంటి ఆ శరీరము? ప్రభువైన యేసుక్రీస్తు అనే శరీరం. ఎందుకంటే ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద మనందరం చేసిన పాపాల నిమిత్తం ఆ శరీరములోనే ఆయన శిక్ష విధించుకున్నాడు. అవునా కాదా? కాబట్టి ఆ శరీరములో ఎవరైతే భాగస్థులుగా ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మన బదులు మనం చెల్లించాల్సిన క్రయధనాన్ని ఆయన పూర్తిగా ఆ శరీరములో ఉండి చెల్లించాడు. అందుకే పౌలు అంటున్నాడు, మనమందరము ఒక్క శరీరములోనికి ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తాం? మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తీసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆ శరీరంలోనికి మనం ప్రవేశించినట్టు అర్థం. అవునా? సో ఎవరైతే ఆ శరీరంలోనికి ప్రవేశిస్తారో ఇక వారికి ఏ శిక్షా విధి లేదు. వింటున్నారండి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వాడు పాపి అని బైబిల్ సెలవిస్తుంది. సో మనం చేసిన ప్రతి పాపమును గురించి ఒకరోజు మనం లెక్క చెప్పాలి. దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని, జీతాన్ని మనం పొందుకొని తీరాలి. అయితే ఎవరైతే ఆ యేసు క్రీస్తు అనే శరీరంలోనికి ప్రవేశిస్తారో, అందులో భాగస్థులుగా ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదని ఇక్కడ రోమా పత్రికలో పౌలు చెప్తున్నాడు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఇక్కడ ఒక్క మాటలో తేల్చేశారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. కానీ అదే మాటను మనం ఇంగ్లీష్లో చూస్తే క్రీస్తు యేసునందున్నవారంటే ఎవరు? శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి నడుచుకునే వాళ్ళు అని అర్థం. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ కాదండి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ క్రీస్తు యేసునందున్నవారు కాదు. మరి ఎవరు వాళ్ళంటే ఇక్కడ రాయబడింది, శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారే క్రీస్తు యేసునందున్నవారు. సో వారికి ఏ శిక్షా విధి లేదని పౌలు సెలవిస్తున్నాడు. అందరికి అర్థమైందా? సో పౌలు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో, ఎవరైతే దాచబడ్డారో, ఎవరి జీవమైతే క్రీస్తులో దాచబడిందో వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. నమ్ముకున్నంత మాత్రాన కాదండి, యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన కాదు, కానీ అందులో మనం ప్రవేశించాలి, అందులో మనం భాగస్థులుగా ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళల్లో యేసుక్రీస్తులో భాగముగా ఉన్నవారు ఉన్నారు, వెలుపల ఉన్నవారు ఉన్నారు. అన్యులు కాదండి. ప్రార్థన చేసే వాళ్ళలోనే 2 గుంపులు ఉన్నాయని యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. మనందరికీ తెలుసు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్ని ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ప్రసంగాలన్నీ ఎలా చేస్తున్నాడు? ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఒకసారి మరి గింజల గురించి, విత్తనాల గురించి చెప్పాడు ఆయన. ఏమని? ఒకడు విత్తనాలు తీసుకొని చల్లుకుంటూ వెళ్ళాడు. కొన్ని అక్కడ పడిని, కొన్ని ఇక్కడ పడిని, కొన్ని ముళ్ళ కంపల్లో పడిని, కొన్ని మంచి నేలన పడిని. మంచి నేలన పడిన విత్తనాలు 30 60 100 ఫలించినాయి అని చెప్పి లాస్ట్లో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పి ప్రసంగాన్ని ఆపేశాడు. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. టక చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్లో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పి ప్రార్థన అవగొట్టేశాడు. వచ్చిన వాళ్ళందరూ లేచి ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. చాలా మందికి అర్థం కాల ఆ వాక్యం. ఏంటి, ఏదేదో చెప్పాడు, మాకేం అర్థం కాలేదు, కానీ ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. కానీ అక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న గుంపు అక్కడే ఉండిపోయింది. ఏంటి ఆ గుంపు? 11 మంది శిష్యులు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారికి అర్థం కాలేదు ప్రసంగం. మీరు గమనించండి, అక్కడికి వచ్చిన 100 మందికి ప్రసంగం అర్థం కాలేదు. అందులో అందరూ వెళ్ళిపోయారు. 11 మంది శిష్యులు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారు మళ్ళీ
యేసయ్య ఏకాంతముగా ఉన్నప్పుడు వచ్చి ఆయన మళ్ళీ అడుగుతున్నారు, ఏమని? ప్రభువా, బోధకుడా, ఇందాక నువ్వు విత్తనాల గురించి చెప్పావు కదా, అది ఎవ్వరికి అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు అన్నప్పుడు దేవుడు వారికి ఒక మాట చెప్తున్నాడు. చాలా చక్కని మాట, చూడండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన్ని అడిగిరి. ఏ ఉపమానం? విత్తనాల గురించి. ప్రభువా, నువ్వు కష్టపడి అంతసేపు చెప్పావు, కానీ ఒక్క మొక్క కూడా మాకు అర్థం కాలేదు. ఈరోజు వర్తమానం కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అర్థం కాకపోయినా వర్తమానాన్ని ప్రేమించి నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సహోదరులారా, వర్తమానం అర్థం కాలేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అర్థం కాకపోయినా సరే ఏదో ఒక రోజు దేవుడు నా సందేహాలు తీరుస్తాడని అక్కడే ఉండేవారు చాలామంది ఉంటారు. ఇక్కడ శిష్యులు కూడా మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, ఆ ఉపమానం మాకు అర్థం కాలేదన్నప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను కావాలనే ఉపమాన రీతిగా చెప్పాను అంటున్నాడు. ఎందుకని? అది కొంతమందికి అర్థం అవ్వాలి, కొంతమందికి అర్థం కాకూడదు. అందరూ ఆలకిస్తున్నారండి. సో దేవుడు అందరూ కలిసి ఉన్నప్పుడు అందరికీ చెప్పే మాటలు అందరికీ చెప్పాడు, శిష్యులకి చెప్పే మాటలు మాత్రం వారికి ప్రత్యేకంగా చెప్పాడు. అవునా? అందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టాడు, కొండ మీద ప్రసంగం చేశాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని అందరికీ చెప్పి పక్కకు వచ్చేసిన తర్వాత వీరితో ఏమంటున్నాడు? దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ ఇక్కడ చూడండి, వెలుపల ఉండువారు. వెలుపల అంటే ఏంటి? అవుట్ సైడ్, బయట ఉన్నవాళ్ళు. అంటే మీకు అర్థమవుతుందా? వీరు ఎవరంటే అన్యులు కాదు, దేవుడంటే తెలియని వారు కాదు. ప్రార్థన చేసే వాళ్ళలోనే వెలుపల ఉండేవారు, లోపల ఉండేవారు. అవునా? యేసయ్య చేసిన ప్రసంగం వీళ్ళకి అర్థం కాలేదు, కానీ వీళ్ళకి మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ దాన్ని వివరించి చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూస్తారు కానీ కనుక్కోలేరు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించలేరు. కాబట్టి దేవుడు వారికి అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నదని వారితో చెప్పాను. కాబట్టి యేసయ్య కావాలనే వారికి ఎలా చెప్తున్నాడు? అన్ని ఉపమానాలుగా చెప్తున్నాడు. ఎందుకంటే వారందరూ వచ్చింది దేనికోసం? ఫుడ్ కోసం వచ్చారు, అద్భుతాల కోసం వచ్చారు. ఇంట్లో ఏవైనా సమస్యలు బాధలు ఉంటే వాటిని తీర్చుకోవటం కోసం వచ్చారు. ఉద్యోగం రానోడు ఉద్యోగం కోసం వచ్చాడు, ఆకలి దప్పికలు ఉన్నవాడు ఫుడ్ కోసం వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇలా వారి వారి అవసరతలు తీర్చుకోవటం కోసం దేవుని దగ్గరికి వచ్చారు తప్ప వాక్యాన్ని ప్రేమించి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ 11 మందే. అందరూ వింటున్నారండి. అందుకే దేవుని దృష్టి కూడా ఎవరి మీద ఉందంటే, వాక్యాన్ని ప్రేమించి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో దేవుని దృష్టి కూడా వారి మీదే ఉంటది. వేరే వేరే అవసరాలతో మనం వస్తే దేవుడు అసలు వాళ్ళని పట్టించుకోడు. నిజమండి. నువ్వేదో నీ అవసరం కోసం వచ్చావు కాబట్టి అది తీర్చుకొని వెళ్ళిపోతావు ఒకరోజు, కానీ వాక్యాన్ని ప్రేమించేవాడు మాత్రం అక్కడే ఉంటాడు. అందుకే ఒకసారి దేవుడు నా శరీరాన్ని తిని నా రక్తము తాగండి అని చెప్పినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు. కానీ శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే. అంటే వారు దేన్ని ప్రేమించి వచ్చారు? వాక్యాన్ని ప్రేమించి వచ్చారు. కానీ మిగతా వాళ్ళు దేనికోసం వచ్చారు? వారి వారి సమస్యల కోసం, బాధల కోసం, రోగాల కోసం, రొప్పుల కోసం వచ్చారు. అందుకే అవి తీరిపోగానే టోలెట్ వెళ్ళిపోయారు. కానీ శిష్యులు మాత్రం వాక్యాన్ని ప్రేమించారు. అందుకే సమస్తము విడిచిపెట్టి 24 గంటలు ఆయన చుట్టూనే తిరుగుతా ఉన్నారు. అవునా? కాబట్టి దేవుని దృష్టి కూడా ఎవరి మీద ఉందంటే ఈ 11 మంది మీదే ఉంది. అందుకే ఏమంటాడు? మీ 12 నేను ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. గెత్సెమనే తోటలో కూడా ఈ 11 మంది కోసమే దేవుడు ప్రార్థన చేశాడు. అవునా కాదా? బైబిల్లో క్లియర్గా ఉంటుంది. నేను లోకము కోసం ప్రార్థించుట లేదు ప్రభువా, వీరు నీవారైనందున వీరి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి సహోదరులారా,
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారు వినటానికైతే వింటారు కానీ గ్రహించలేరు, చూడటానికైతే వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ వెలుపల ఉండువారు, మీరు మాత్రం లోపల ఉండేవాళ్ళు కాబట్టి మీకన్నీ మళ్ళీ వివరించి చెప్తున్నాను అన్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, రక్షణ అంటే దేవుణ్ణి నమ్ముకోవటం కాదు. మనం ఏం చేయాలి? దేవుణ్ణి కేవలం నమ్మటం మాత్రమే కాదు, కానీ దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం పొందుకోవాలి, ఆ ఓడలోనికి ప్రవేశించాలి. ఈరోజు యేసుక్రీస్తు అనే శరీరంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు మాత్రమే నిజంగా రక్షించబడినట్టు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, ఈ గడియ వర్తమానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారే నిజంగా రక్షణ పొందినట్టు అర్థం. అందరూ ఆలకిస్తున్నారండి. ఏంటి అసలు గడియ వర్తమానం అంటే? నేను మీకు ఆల్రెడీ చెప్పింది. వాక్యం అంటే ఏంటి, మళ్ళీ అందులో ఈ గడియ వర్తమానం అంటే ఏంటి? అందరూ వింటున్నారండి. వాక్యం అంటే మంచిగా జీవించండి. ఒక ఆయన అంటున్నాడు, ఏ దేవుడు చెప్పినా మంచిగా బతకండి అనే కదా చెప్పేది అంటున్నాడు. నిజమే, మంచిగా బతకండి అని చెప్పేదానికి దేవుడు ఎందుకు? లోకములో ఎంతో గొప్ప గొప్ప వారు ఉన్నారు, మహాత్ములు. వారందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళకిలాగే మనం కూడా గొప్పవాళ్ళం అవ్వచ్చు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మనల్ని గొప్పవాళ్ళని చేసేది కాదు. చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉందని చూపించి ఆ రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలో మనకు చూపించే గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. అంతేగాని మంచిగా బతకండి అని చెప్పేది కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నీతిని గూర్చి, మంచితనాన్ని గురించి చెప్పే వాక్యాలు ఉన్నాయి. అలాగే ఆ గడియకు సంబంధించిన వర్తమానం కూడా ఉంది. నోవాహు కాలంలో ఆ గడియ వర్తమానం ఏంటి చెప్పండి? ఓడలోనికి రండి, అది నువ్వు చేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని వినాలి, దాని ప్రకారముగా నువ్వు ఓడలోనికి వెళ్ళాలి, అప్పుడే నువ్వు రక్షణ పొందినట్టు. మెస్సయ కాలంలో గడియ వర్తమానం ఏంటి? ఆ దేవుడే మెస్సయగా వచ్చాడు, ఆయన్ని మనం అంగీకరించడమే ఆ గడియకు సంబంధించిన వర్తమానం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ గడియకు సంబంధించిన వర్తమానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో నిజంగా వారే రక్షణ మార్గంలోనికి వచ్చినట్టు అర్థం. అవునా? ఏంటి గడియ వర్తమానం అంటే? దైవత్వమును గూర్చిన సరైన అవగాహన. బైబిల్ గూర్చి కాదు, ఈరోజు బైబిల్ గూర్చిన సరైన అవగాహన అందరికీ ఉంది, లేఖనముల మీద పట్టు అందరికీ ఉంది. వింటున్నారండి? బైబిల్ మొత్తం అనర్గళంగా అప్పచెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం బైబిల్ గురించి కాదు అవగాహన, దేని గురించి రావాలి? దైవత్వమును గురించి, అంటే దేవుని యొక్క మనసేంటో నువ్వు తెలుసుకోగలగాలి. మోషే బిలాము గురించి ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. బిలాముకు అన్నీ తెలుసు, లేఖనాలు అన్నీ తెలుసు, దేవుడిని ఎలా దించాలో తెలుసు, దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ దేవుని యొక్క మనసేంటో మోషేకు మాత్రమే తెలుసు. ఇద్దరు ప్రవక్తలే, కానీ దేవుని యొక్క మనసేంటో ఎరిగి నడుచుకునేవాడు మోషే. లేఖనాలు మాత్రమే ఎరిగినవాడు బిలాము. ఎన్ని బలిపీఠాలు కట్టాలో తెలుసు, ఎలా బలి అర్పించాలో తెలుసు, దేవుణ్ణి ఎలా దించాలో బిలాముకు తెలుసు. కానీ దేవుని యొక్క మనసేంటో మాత్రం బిలాముకు తెలియదు. అందుకే దేవుణ్ణి విసిగించాడు. అవునా కాదా? కానీ మోషే మాత్రం దేవుని యొక్క మనసేంటో ఎరిగి ప్రవర్తించేవాడు మోషే. కాబట్టి ఇద్దరికి తేడా అది. సో గడియ వర్తమానం అంటే ఏంటి? దైవత్వమును గూర్చిన సరైన అవగాహన మనకి ఎప్పుడు వచ్చిందంటే, ఆ గడియకు సంబంధించిన వర్తమానం ఏదో నువ్వు గుర్తించి దాన్ని స్వీకరించినప్పుడే దేవుని యొక్క మనసేంటో నీకు పూర్తిగా అర్థమయ్యేది. సో ఎవరైతే దాని గురించిన పూర్తి అవగాహన ఎవరికైతే వచ్చిందో వారే నిజముగా రక్షణ మార్గములో ఉన్నట్టు. అది స్టార్టింగ్లో నేను చెప్పాను, నమ్ముకున్నంత మాత్రాన రక్షణ కాదు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కానీ వాటికి రక్షణ లేదు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? ఆ గడియకు సంబంధించిన వర్తమానము ద్వారా దైవత్వమును గూర్చిన సరైన అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఆ రక్షణ మార్గములో ఉన్నట్టు. అవునా? మనం సరైన ద్వారం దగ్గరికి వచ్చినట్టు. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ముందు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ మార్గములోనికి రావాలి నువ్వు. సో క్రైస్తవ్యం అనేది ఏంటిది?
అది మతం కాదు, అది మార్గము. నిత్య జీవానికి మనల్ని తీసుకొని వెళ్ళే అదొక మార్గం. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, రాజమార్గం అని రాయబడింది. యెషయా గ్రంథంలో ఏమనుంది? రాజమార్గం అని చక్కగా రాయబడింది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే ముందు ఆ ద్వారము ఎక్కడో మనం కనుక్కోవాలి. ఒక ఇంటిలోనికి, భవనంలోనికి మనం ప్రవేశించాలంటే గేట్ ఎక్కడుందో మనం చూడాలి. అవునా కాదా? ఇంత పెద్ద చర్చి లేదా పెద్ద బిల్డింగ్ ఉంది, లోపలికి వెళ్ళాలి. ఎట్నుంచి వెళ్ళాలి? మనం గోడ దూకి వెళ్ళలేము, గోడ పగలగొట్టుకొని రాలేము. కాబట్టి ఖచ్చితంగా ఆ ద్వారము ఎక్కడుందో మనం ముందు వెతకాలి. అవునా? ద్వారము తెలుసుకున్నవాడే లోపలికి రాగలడు. కాబట్టి ఈరోజు అందరూ మోక్షానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి అని అందరికీ ఉంది. కానీ ఆ ద్వారము ఏదో, మార్గం ఏదో ఈరోజు ఎవరికి సరిగా తెలియదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఆ ద్వారం ఎక్కడుందో ఈరోజు మనకు తెలియచేస్తా ఉన్నాడు. అవునా? ఫస్ట్ మనం చేయాల్సిందేంటి? ఆ ద్వారము ఎక్కడుందో కనుక్కోవాలి. వింటున్నారు లేదా? ఒకసారి మరి లోతు ఇంటిని అందరూ కలిసి చుట్టుముడతారు. మనందరికీ తెలుసు, వృద్ధులు బాలురు అందరూ కలిసి లోతు ఇంటిని చుట్టుముట్టి, ఆ ఇంటికి ఎవరో దేవదూతలు వచ్చారో వారితో మేము పాపం చేయాలని బలవంతం చేసినప్పుడు ఆ దూతలు ఏం చేస్తారంటే వారందరినీ లోపలికి లాగి తలుపులేసేసి వారికి కనుమబ్బు కలుగజేస్తాడు ఆ దేవదూతలు. అప్పుడు వాళ్ళందరూ ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప ద్వారం ఎక్కడుందో మాత్రం తెలుసుకోలేరు. లోపలికి వెళదామని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఏం కావాలి? ద్వారం ఎక్కడుందో తెలియాలి. ఎప్పుడైతే ఆ దూతలు వారందరికీ కనుమబ్బు కలుగజేశారో వారు అక్కడక్కడే తచ్చిట్లాడుతున్నారు తప్ప ద్వారం ఎక్కడుందో మాత్రం తెలియట్లేదు. అందరూ అర్థం చేసుకుంటున్నారు? కాబట్టి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఆ ఇంటి ద్వారము ఎక్కడ అని చెప్పేసి ముందు మనం పరీక్షించాలి. ముందు దొరికితే అప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలో మనకి అర్థమైంది. అవునా? సో ఫస్ట్ ఏంటి? ద్వారము కనుక్కోవటం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుక్కోలేక విసిగిపోయారు. వింటున్నారండి? సో దేవుడే వారికి ఏం చేశాడు? చూడకుండా కనుమబ్బు కలుగజేశాడు. వారు అక్కడక్కడే తిరుగుతున్నారు, కానీ ఆ పాయింట్ ఏంటో మాత్రం తెలియట్లేదు. వారు లోపలికి వెళ్ళే ఆ ద్వారం ఎక్కడో తెలియట్లేదు. ఈరోజు కూడా చాలా మంది బైబిల్ ఉంది కదా అని చెప్పేసి లేఖనాలన్నీ కంటత పడతా ఉన్నారు. ఎక్కడ ఏముందో తెలుసుకుంటున్నారు. వింటున్నారండి? ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అన్నీ పరీక్షిస్తూ ఉన్నారు. కానీ ఆ ద్వారం మాత్రం ఈరోజు ఎవ్వరికీ తెలియట్లేదు. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమనుందో తెలుసా? ప్రభువా, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఏమంటున్నాడు ఆయన? సో పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో మామూలు విషయాలు ఉన్నాయి, ఆశ్చర్యమైన సంగతులు కూడా ఉన్నాయి. అవునా కాదా? ఈ లేఖనం చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో మామూలు విషయాలు ఉన్నాయి, నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేని మీద మనం దృష్టి పెట్టాలి? అది. అంతేగాని యేసు దీవించును, స్వస్థపరచును, అవునా, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఇవన్నీ ఏంటి? ఆపద మొక్కులు వాడు కాదు మన దేవుడు. అవునా? సో మామూలు విషయాల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. అదే గడియ వర్తమానం అంటే. గడియ వర్తమానం అంటే ఏంటి? ఆ క్షణం నీకు ఏది కావాలో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. నోవాహు కాలంలో ఏంటి ఇంపార్టెంట్? మంచిగా జీవించండి, తోటి వాడికి సహాయం చేయండి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించండి. అవి కాదు నిన్ను రక్షించేది. ముందు నువ్వు ఓడలోనికి రావాలి. అవునా కాదా? అది మాత్రమే నిన్ను రక్షించేది, ఓడ. అది ఆ గడియకు సంబంధించిన వర్తమానం. అవునా? మెస్సయ కాలంలో ఏంటి? మెస్సయను గుర్తించటమే ఆ కాలానికి గడియ వర్తమానం. కాబట్టి అందుకే ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమునందు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు ఉన్నాయి ప్రభువా, వాటిని నేను చూడాలంటే నా కన్నులు తెరువుము అంటున్నాడు. ఈరోజు మన దృష్టి కూడా అలాగే ఉండాలి. వర్తమానం ఉంది, వాక్యం ఉందని అన్నీ తెలుసుకోవటం కాదు, లేఖనాలన్నీ కంటత పట్టడం కాదు. మనం అందులో ఏం చూడాలి? ఆశ్చర్యమైన సంగతులు అనేకమైనవి ఉన్నాయి.
వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే యేసయ్య ఒకసారి యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడు? చాలాసార్లు చెప్పాను మీకు. యెరూషలేమును చూసి పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి ఏమంటున్నాడు ఆయన? ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు వచ్చి నిన్నేం చేయబోతున్నారు? నిన్ను సమూలంగా నాశనం చేయబోతున్నారు. కాబట్టి దేని మీద మనం దృష్టి పెట్టాలి? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరగకుండా ఉండటమే నువ్వు చేసే తప్పు. అందరూ వింటున్నారండి? దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను దర్శిస్తాడు. ఆ సమయాన్ని గనక నువ్వు మిస్ చేస్తే ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఉగ్రతే. దేవుడు అదే అన్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువు వచ్చి నిన్నేం చేయబోతున్నాడు? నాశనము చేయబోతున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి ప్రభువా, అందుకోసం నా కళ్ళు తెరువు అంటున్నాడు. మనం కూడా చేయాల్సింది ఏంటి చెప్పండి? బైబిల్లో ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు. నిజమండి. తోటివాడికి సహాయం చేయండి, తల్లిదండ్రులను సన్మానించండి. అవునా? ఇవన్నీ ధనవంతుడు చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాడు. కానీ దేవుడు వచ్చి ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్పాడు. ఏంటది? నీ ధనాన్ని విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దెబ్బకు పారిపోయాడు ఆయన. మరి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నీతి సూక్తులన్నీ ఏమైపోయినాయి? అవునా? కాబట్టి బైబిల్ అంటే ఇలాంటివి చెప్పేవి కాదండి. తల్లిదండ్రుల్ని సన్మానించండి, తోటి వాడికి సహాయం చేయండి, నీ పొరుగువాని వస్తువుని ఆశించమాకండి, నీ పొరుగువాని భార్యను కోరుకోమాకండి, ఇవి మాత్రమే కాదండి. వీటన్నిటినీ మించిన ఆశ్చర్యమైన సంగతులు ఏయో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. అవునా? అందుకే ఏమంటున్నాడు? వాక్యం అంటే అది. వాక్యం అంటేనే ఆశ్చర్యమైన సంగతులు. నిజమండి. వాక్యం అంటేనే నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు. అందుకే మన దేవుడు భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు ఏ విషయాలు చెప్పాడు? ఆయన ఆశ్చర్యమైన సంగతులే చెప్పాడు అందరికీ. చిన్న చిన్న విషయాలు చెప్పలేదు, తెలుసా? నిజమండి. బైబిల్లో మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఒకసారి యోబు దగ్గరికి దేవుడు వచ్చాడు. అవునా? యోబు గురించి మనందరికీ తెలుసు. అందరూ విసర్జించారు. ఆఖరికి భార్య కూడా చీచీ కొడుతుంది. అప్పుడు ఆయన బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని గోక్కుంటా కూర్చున్నాడు. అన్నీ అయిపోయినాయి. అందరు వచ్చి మాట్లాడారు. అవునా? ఇప్పటిదాకా స్నేహితులు వచ్చి ఏమన్నారు? నువ్వు నిజంగా మంచివాడివైతే ఎందుకు నీకు ఈ అవస్థ పట్టింది? నీ పిల్లలు నిజంగా మంచివాళ్ళు అయితే ఎందుకు ఒకే రోజు అందరూ చచ్చిపోయారు అని అందరూ విమర్శించారు. ఏవేవో మాటలు అన్నారు. పాపం యోబు కూడా కొంచెం నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు. అయితే ఇప్పుడు చివరిలో 38వ అధ్యాయంలో దేవుడు సుడిగాలిలో వచ్చి మాట్లాడుతున్నాడు అని ఇక్కడ పెట్టలేదు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము. ఇప్పటిదాకా స్నేహితులు మాట్లాడారు, భార్య మాట్లాడింది, ఊరోళ్ళందరూ మాట్లాడారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు వచ్చి అప్పుడు యెహోవా సుడిగాలిలో ఉండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇవి ఎవరి మాటలు? స్నేహితుల మాటలు కాదు, భార్య మాటలు కాదు, పాస్టర్ గారి మాటలు కాదు. వింటున్నారండి? లోకములో ఒక గొప్ప మహాత్ముడి మాటలు కాదు. డైరెక్ట్ గా దేవుడే సుడిగాలిలో వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? చూడండి, దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తే అన్ని ఆశ్చర్యమైన సంగతులే బయటకు వచ్చేది. నిజమండి. అప్పటిదాకా స్నేహితులు ఏమన్నారు? నువ్వు రహస్య పాపివేమో, పైకి మాత్రం వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతున్నావు కానీ లోపల మాత్రం దొంగవేమో, అందుకే నీకు గతి పట్టింది. నీ పిల్లలు రోజు రహస్యముగా పాపం చేస్తున్నారేమో అని అందరూ సూటిపోటి మాటలు అన్నారు. కానీ దేవుడు వచ్చి వీటన్నిటినీ దాటుకొని ఏ మాటలు చెప్తున్నాడు? ఆశ్చర్యమైన సంగతులు చెప్తున్నాడు. డైరెక్ట్ గా ఏమన్నాడంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఆ మాటలు ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేసే విషయాలా కాదా? వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, దేవుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు?
పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. ఇప్పుడు అంటున్నాడు, నీకు చేతనైతే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు అంటున్నాడు. అవునా? జ్ఞానము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి నాకు తెలియచెప్పుము. ఏమని అడిగాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చూడండి, డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన్ని. ఈ బాధల గురించి కాదండి దేవుడు మాట్లాడుతుంది. ఆయనకు వచ్చిన కురుపుల గురించి, భార్య చీచీ కొడుతుంటే దాని గురించి, పడిపోయిన ఇల్లు గురించి, కోల్పోయిన ఆస్తిపాస్తుల గురించి దేవుడు మాట్లాడట్లేదు. అవునా? డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాడు? అసలు ఇవేమీ లేనప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అది నీ స్థానం. వింటున్నారండి? దేవుని కుమారులు అందరూ చూడండి ఎంత మంచి మాటలో. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. ఇంకా చదువుకుంటూ వెళితే కిందకు వచ్చిన తర్వాత అంటున్నాడు చూడండి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ అంటే కింద చూడండి, బైబిల్ కింద దేవుని కుమారులు అని ఉంటది. అవునా? దేవదూతలు అంటే రెక్కలు కట్టుకొని ఎగిరేవి కాదు. కింద చూస్తే దేవుని కుమారులు. అవునా? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? కాబట్టి యోబుని ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? అసలు ఇవేమీ లేనప్పుడు యోబు ఏ స్థానంలో ఉన్నాడో ఆ నిత్యత్వంలోనికి తీసుకెళ్ళాడు. అయ్యి అసలు విషయాలు. వింటున్నారండి? అక్కడ నీకు మరణము లేదు, ముసలితనము లేదు, రోగము లేదు, ఈ కురుపులు లేవు, భార్య పిల్లలు లేరు, వాడొచ్చి వీడొచ్చి ఆ మాట ఈ మాట అనేవాళ్ళు లేరు. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాతే ఇవన్నీ నీకు స్టార్ట్ అయ్యింది. ఒకరోజు ఇవన్నీ ముగించుకొని మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? మళ్ళీ నిత్యత్వములోనికి రావాలి అని ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ వివరించాడో అప్పుడు యోబుకి తుప్పంతా వదిలిపోయింది. నిజమండి, ఇప్పటిదాకా ఎన్నో బుర్రలో ఉన్నాయి ఆయనకి. భార్య అన్న మాటలు గుర్తొస్తున్నాయి, స్నేహితులు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అవునా? కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి మాట్లాడాడో ఇవన్నీ పోయి 42వ వచనములో యోబు మాట్లాడుతున్నాడు చూడండి. 38వ అధ్యాయములో దేవుడు మాట్లాడాడు యోబుతో. ఇప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత యోబుకి ఏమైంది? మొబ్బంతా విడిపోయింది. ఇప్పుడు 42వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అది చివరి మాటలు మాట్లాడుతున్నాడు యోబు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ఇప్పుడు ఆయనకి సరైన జ్ఞానోదయం అయింది. అందరూ ఆలకిస్తున్నారండి. వేమన శతకాలు చదివినప్పుడు జ్ఞానోదయం కాదు. ఎప్పుడొచ్చింది? దేవుని మాటలు విన్న తర్వాతే ఏ మనిషికైనా సరే సరైన జ్ఞానోదయం వచ్చేది. అందరూ అర్థం చేసుకుంటున్నారా? చిన్నప్పుడు మనం ఎన్నో వింటాం, ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలికను ఉండాలి. అవునా? కానీ అవి మనకి సరైన జ్ఞానోదయాన్ని కలుగ చేయలేవు. కానీ ఇదే అసలైన జ్ఞానోదయం. చూడండి అని చెప్పి 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. అవునా? తర్వాత ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి ఎలాంటి మాటలు మాట్లాడాడు. ఇప్పటిదాకా భార్య చెప్పిన మాటలు విన్నాడు, వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకొని ఒకానొక పాయింట్లో ఆయనే తిట్టుకుంటాడు. అసలు తల్లి గర్భంలో నుంచి నేను రాకుండా ఉన్నా బాగుండేది అని తిట్టుకున్నాడా లేదా? కానీ ఇప్పుడు దేవుడి మాటలు విన్న తర్వాత ఆయనకి జ్ఞానోదయం ఏమంటున్నాడు? ప్రభువా, జ్ఞానము లేని మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు వస్తే ఎలాంటి మాటలు మాట్లాడతాడు? అన్ని ఆశ్చర్యమైన సంగతులే. అవునా? ఆ మాటలు విన్న తర్వాతే యోబుకు మొత్తం పోయింది. అందుకే ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడ్డాను అంటున్నాడు. చాలా చక్కని మాట చెప్పాడు. అంతేకాదండి, ఇప్పుడు మీరు గమనించండి, జీవితంలో ఏది ప్రాముఖ్యమైందంటే
వాక్యము. ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ ఉన్నాయి చూశారు, అది ఆటోమేటిక్గా వచ్చేయే. వాటి కోసం మనం గంతులేయాల్సిన పని లేదు. దేనికోసం గంతులేయాలి? వాక్యము మన జీవితాన్ని మార్చాలి, సరైన వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దాలి వాక్యము. ఆ శక్తి వాక్యానికే ఉంది. నిజమండి, మన జీవితాల్ని మార్చే శక్తి ఏ పాస్టర్కి లేదు, ఏ సహవాసానికి లేదు, ఏ చర్చికి లేదు, ఏ మహాత్ముడికి లేదు, వాక్యానికి మాత్రమే ఉంది. ఎందుకంటే వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే వాడి కలిగినదై అది ఎక్కడికి వెళ్ళిద్దంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయంలోనికి ప్రవేశించి మన తలంపుల్ని, ఆలోచనల్ని ఏం చేస్తూ ఉంటుంది? పరిశోధిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్ని మార్చేది వాక్యమే. దాన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ పట్టుకుంటామో మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోన్ని దేవుడు ఏం కోరుకోమన్నాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడు? వజ్ర వైడూర్యాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కోరుకున్నాడా? లేదండి. ప్రభువా, న్యాయముగా పరిపాలించాలంటే ఏ నాయకుడికైనా సరే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఏం చేస్తా? నేను నా వాడిని ఒకలా చూస్తాను, వేరే వాడిని ఇంకోలా చూస్తాను. కాబట్టి నాకు జ్ఞానం దయచే ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అడగాల్సింది అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తున్నా అన్నాడు. అలాగే యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో నేను అనుగ్రహిస్తాను అన్నాడు. సో ఫస్ట్ మన దృష్టి దేని మీద ఉండాలంటే వాక్యము. నిజమండి, బైబిల్ స్టార్టింగ్ పేజీ, స్టార్టింగ్ వచనం నుండి బైబిల్ లాస్ట్ పేజీ, లాస్ట్ మాట వరకు మనకు కనిపించేది ఏంటంటే వాక్యమే. అవునా? ఆది యందు ఏముంది? వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మళ్ళీ ప్రకటన గ్రంథంలో లాస్ట్లో వాక్యాన్ని ఎవడు కలపకూడదు, అందులో నుంచి ఏమీ తీయకూడదు అని దేవుడు బైబిల్ని సమాప్తం చేశాడు. సో ఎందుకంటే ఆ వాక్యమే లాజను బ్రతికించింది, ఆ వాక్యమే గాలి తుఫాన్ని గద్దించింది, ఆ వాక్యమే ఒకరోజు సమాధి నుంచి మనల్ని తిరిగి లేపింది. బైబిల్లో ఉందా లేదా? ఆయన శబ్దము విని సమాధుల్లో ఉన్నవారందరూ ఒకరోజు లేస్తారు అని. కాబట్టి మన దృష్టి సెంటర్లో ఉన్న దాని మీద ఉండాలి. ఇక మిగతా విషయాలన్నీ ఏంటి? ఆటోమేటిక్గా దాన్ని అతుక్కొని వచ్చేస్తూ ఉంటాయి. కావాలంటే ఇక్కడ మీరు చూడండి, యోబు ఏం తెలుసుకున్నాడు? ఆ వాక్యము ద్వారా అసలు ఆయన జీవితం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత దేవుడు మళ్ళీ కోల్పోయింది మొత్తం తిరిగి ఇచ్చేశాడు. అవునా? పిల్లలు ఎంతమంది అయితే చచ్చిపోయారో పిల్లలందరిని ఇచ్చాడు, దాసదాసుల్ని ఇచ్చాడు. ఎన్ని గొర్రెలనైతే కోల్పోయాడో డబల్ ఇచ్చాడు దేవుడు. ఎన్ని ఎద్దులనైతే కోల్పోయాడో డబల్ ఇచ్చాడు. అన్ని డబల్ ఇచ్చాడు దేవుడు. పిల్లల్ని మాత్రం ఎంతమందిని కోల్పోయాడో అంతమంది పిల్లల్ని తిరిగి ఇచ్చాడు. కాబట్టి సహోదరులారా, కోల్పోయిన ఆస్తిపాస్తుల గురించి కాదు యోబు బాధపడుతుంది. దేని గురించి బాధపడుతున్నాడు ఆయన? ఏ ఒక్క విషయంలో కూడా నేను దేవుణ్ణి దూషించకూడదు. భార్య వచ్చి అదే అంటుంది, ఇంకా నీకెందుకు, నీకు ఆ బతుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటాను. ఆమె ఏమంటుంది? నీకు ఈ గతి పట్టించిన దేవుణ్ణి ఒక్కసారి తిట్టు అంటుంది. అవునా? కానీ యోబు మాత్రం ఆ పని చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అంటున్నాను, ఆయన దిగులంతా దేని గురించి? ఆస్తి అంతా పోయింది, మళ్ళీ ఎలా సంపాదించాలని కాదు. ఈ పరిస్థితిలో కూడా దేవునికి నేను దూరం అవ్వకుండా ఉండాలి, అదే ఆయన ఆలోచన. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి సిలువలో మన దేవుడు కూడా ఉన్నప్పుడు ఆయన అందరూ ఎందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే, కనీసం ఒక్కసారైనా తిడతాడేమో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అవునా? దెయ్యం కూడా ఎదురు చూస్తుంది, కనీసం ఇప్పుడైనా అరే దరిద్రులారా అని ఒక్క మాట తిడతాడేమో అని. కానీ లాస్ట్లో దేవుడు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాక్యాన్ని కనుక మనం పట్టుకుంటే ఇక ఎవ్వడు మనల్ని ఏమీ చేయలేడు. ఇక ఈ దీవెనలు, ఆశీర్వాదాలు అంటారా, అవి ఖచ్చితంగా మన వెంటబడి వచ్చేస్తానే ఉంటాయి. వింటున్నారండి? ఈరోజు మనం దరిద్రంలో ఉండొచ్చు, కానీ వాక్యముతో గనక మనం ఉంటే ఖచ్చితంగా రేపు మన పరిస్థితి మారిపోయింది. యోబుకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అంతెందుకు మన ప్రవక్త అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయాడు ఆయన, తెలుసా? కనీసం ఇల్లు కూడా గడవనంత పరిస్థితికి వచ్చేసాడు. కానీ దేవుడు మాత్రం
ప్రతి మనిషిని అట్టడుగు దాకా తీసుకెళ్ళి మళ్ళీ శిఖరానికి దేవుడు తీసుకెళ్తాడు. మన ప్రవక్తను కూడా అట్లాగే తీసుకెళ్ళాడు. కాబట్టి సహోదరులారా, మన దృష్టి దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. అవునా? అలాగే దేవుడు ఎప్పుడు వచ్చినా కానీ ఏం మాట్లాడతాడు? ఇక్కడ చూడండి, మోషే దగ్గరికి వచ్చాడు దేవుడు మండుచున్న పొదలో. ఏం మాట్లాడుతున్నాడు? మోషే భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అవునా? ఇవి మాట్లాడా? లేదండి. డైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. నా ప్రజలు పడుతున్న బాధను నేను నిశ్చయముగా చూశాను, వారిని విమోచించడానికే దిగివచ్చాను అని చెవులు గింగురుమనే విషయాలు మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా మోషే యేసయ్య గురించి, యెహోవా గురించి వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు వింటం తప్ప ఎప్పుడు కళ్ళారా చూడలేదు. కానీ ఇప్పుడు మండుచున్న పొదలో చిన్నప్పటి నుంచి ఏ ఏ విషయాలైతే విన్నాడో ఆ దేవుణ్ణి చూశాడు ఆయన. అందరూ ఆలకిస్తున్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఆశ్చర్యమైన సంగతులు మాట్లాడుతున్నాడు. సో మన దేవుడు ఎప్పుడు వచ్చినా సరే ఏం మాట్లాడతాడు ఆయన? అది మన దృష్టి కూడా దేని మీద పట్టాలి? అలాంటి ఆశ్చర్యమైన సంగతుల మీద మనం దృష్టి పెట్టినప్పుడే మన జీవితం కూడా మార్చబడింది. లేకపోతే అలాగే ఉంటుంది మన జీవితం. యేసయ్యను మాత్రం నమ్ముకున్నాం. చాలా మంది ఏం చెప్తారు? దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ బతుకులు మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే మీరు గమనించండి. ఒకసారి నికోదేము వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆయన పెద్దవాడు, పరిసేయుడు, యూదులకు అధికారి, లేఖనాలన్నిటి మీద పట్టున్నవాడు. అయితే నికోదేముతో దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ చెవులు గింగురుమనే విషయం చెప్పాడు. ఏమని? నువ్వు తిరిగి మళ్ళీ జన్మించాలి అన్నాడు. దెబ్బకి షాక్ అయ్యాడు ఆయన. ఎందుకని? ముసలివాడు, లేఖనంలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి విషయాలు. అందరూ వింటున్నారండి. నేను ఎప్పుడే చెప్పాను, బైబిల్లో ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, మామూలు విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నికోదేము ఏమన్నాడు? ఆశ్చర్యమైన సంగతి విన్నాడు. ఏంటది? నువ్వు తిరిగి మళ్ళీ జన్మించాలి అన్నాడు. అందుకే నికోదేము అంటున్నాడు, ముసలివాడైన మనుష్యుడు ఎలా జన్మిస్తాడు? ఇది అసలు ఎక్కడా కూడా కని విని ఎరగనే విషయం ఇది. అవునా కాదా? కాబట్టి యేసయ్య ఎక్కడికి వచ్చినా సరే ఆయన ఏం మాట్లాడాడు? సరైన విషయం, ఆశ్చర్యమైన సంగతే మాట్లాడాడు. కాబట్టి సహోదరులారా, ద్వారమును కనుక్కోవటం అంటే అర్థం ఏంటి? లోపలికి ప్రవేశించాలంటే ద్వారాన్ని కనుక్కొని తీరాల్సిందే. ద్వారాన్ని ఎలా కనుక్కుంటాం? దైవత్వమును గూర్చి నీకు సరైన అవగాహన ఉన్నప్పుడే నువ్వు ద్వారాన్ని కనుక్కున్నట్టు అర్థం. ఎలా తెలుసుకుంటాం? ఆ గడియకు సంబంధించిన వర్తమానము ద్వారా మాత్రమే దేవుని గురించి నీకు సరైన అవగాహన వచ్చేది. ఎప్పుడైతే నీకు అవగాహన వచ్చిద్దో అప్పుడు నువ్వు దైవత్వాన్ని, ద్వారాన్ని కనుక్కున్నట్టే. అందరూ వింటున్నారండి? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ద్వారాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోగలం? ఆ గడియకు సంబంధించిన వర్తమానాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు దేవుని గుర్చిన సరైన అవగాహన, బయలుపాటు మనకు వచ్చింది. అప్పుడు మనం సరైన ద్వారాన్ని, ఆ మార్గాన్ని పట్టుకున్నట్టే అర్థం. అవునా? మొత్తానికి కష్టపడి ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు ద్వారం దగ్గరికి వచ్చాం. అవునా కాదా? ఇంకా ఎవరైనా ద్వారాన్ని పట్టుకోపోతే వాళ్ళు ఏం చేయాలి? లోతు ఇంటిని చుట్టుముట్టిన మనుషుల్లాగా అక్కడక్కడ తచ్చిట్లాడటం కాదు. ఆ ద్వారం ఎక్కడుందో మనం వెతకాలి, పరీక్షించాలి, దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఆ గడియ వర్తమానము ద్వారా మాత్రమే ఆ ద్వారము దగ్గరికి మనం రాగలం. సరేనా? మొత్తానికి వచ్చాం కష్టపడి. అయితే ఇక్కడ ఏమేసి ఉంది ద్వారానికి? ఇది అసలు విషయం. మొత్తానికి కష్టపడి ఎంతసేపు మనం వెతికి వెతికి ద్వారాన్ని పట్టుకుంటే దానికి ఏమేసి ఉంది? పెద్ద తాళం వేసి ఉంది. వింటున్నారండి? తాళం వేసిందంటే దాని అర్థం ఏంటి? లోపల ఏదో విలువైన వస్తువులు, నిధి నిక్షేపాలు, వజ్ర వైడూర్యాలన్నీ లోపల ఉన్నాయని అర్థం. అవునా? అప్పుడప్పుడు మనం ఇంటికి తాళం వేయకుండా తిరుగుతూ ఉంటాం. ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంటమ్మా ఇంటికి ఏం వేయలేదని, ఏమున్నాయి తీసుకెళ్ళటానికి అంటారు. అవునా? ఏముంది? ఏమీ లేదు అక్కడ. కానీ లోపల బీరువాలో డబ్బులు గనక ఉంటే మనం ఏం చేస్తాం? పెద్ద తాళం వేసి మళ్ళీ గంటకు ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తా ఉంటాం. అవునా? ఎందుకంత జాగ్రత్తగా చూస్తున్నామంటే లోపలేదో వాడు విలువైంది దాచిపెట్టాడని అర్థం. కాబట్టి ద్వారానికి ఎంత పెద్ద తాళం ఉందంటే లోపల ఏమున్నట్టు? ఏదో విలువైన విషయాలు లోపల దాగి ఉన్నాయి. అందరూ అర్థం చేసుకుంటున్నారా? బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. తాళం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే లోపలికి ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు.
అనుమతి ఉన్నవాడు తప్ప ఎవ్వడు వెళ్ళకూడదని అర్థం. ఆ తాళపు చెవి ఉన్నవాడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలడు, లోపలికి వెళ్ళగలడు. సో బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 35:8. యెషయా గ్రంథం 35:8. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఎవరు పడితే వాళ్ళు అందులోకి వెళ్ళకూడదంట. అవునా? చర్చి అయిపోగానే తాళం వేస్తాం మనం. దేనికి? ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండటానికి. మళ్ళీ ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు మనందరం వచ్చి తాళం తీసుకొని లోపలికి వస్తాం. కాబట్టి తాళం ఏం చూపిస్తుందంటే లోపల ఏదో విలువైంది ఉంది. కాబట్టి ఎవడు పడితే వాడు లోపలికి వెళ్ళకూడదు, అనుమతి ఉన్నవాడు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ యెషయా కూడా అదే చెప్తున్నాడు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును, అయితే అందులో అపవిత్రులు మాత్రం ఎంటర్ అవ్వకూడదు. అందుకని దేవుడు ఏమేశాడు? దానికి తాళం వేసి పెట్టాడు. అవునా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? తాళం తీసుకుని లోపలికి వెళ్ళాలంటే మనకేం కావాలి? తాళపు చెవి కావాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్కడు వెతకాల్సింది ఏంటి? ఆ తాళపు చెవి గురించి వెతకాలి. వింటున్నారండి? ద్వారాన్ని ఎలాగోలా మనం కనుక్కున్నాం. అవునా? ఈరోజు బయటికి వెళ్ళి చూడండి, ఆదివారం ఎక్కడ పడితే అక్కడ సువార్త కోటాలు దేవుని గురించి మనకు వినపడతా ఉంటాయి. మైకులు పెట్టి మనం చెప్పినట్టే దేవుడి గురించి ఎక్కడ పడితే అక్కడ చెప్తా ఉంటారు. వింటున్నారండి? ఒక పాపి కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాడికి ఏదో ఒక వాక్యం వచ్చి తగిలిద్ది. అవునా? వాడు ఆకర్షించబడతాడు, వాడు వెళతాడు. నిజమైన వర్తమానం ఏదో, ఈ గడియకు సంబంధించిన వర్తమానం ఏదో వాడు కష్టపడి తెలుసుకుంటాడు. అంటే ఆ ద్వారము దగ్గరికి వస్తాడు. కానీ వచ్చిన తర్వాత ఏం లేదు, తాళపు చెవి లేదు. కాబట్టి ఇప్పుడు మనందరం చేయాల్సింది ఏంటి? ఆ చిన్న తాళం ఎక్కడుందో పట్టుకోవాలి. వింటున్నారా? ద్వారము దగ్గరికి వచ్చినంత మాత్రాన లోపలికి వెళ్ళిపోయినట్టు కాదు. మనం అది తీసుకొని ఏం చేయాలి? లోపలికి నిజంగా ప్రవేశించాలి. ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఒక తాళపు చెవి వాడుకగా దాని లోపల కొంత నిధి ఉన్నను, ఏదైనా విలువైనది కలిగి ఉన్నప్పుడు అది తాళం వేసి ఉన్నట్లయితే, అవునా, లోపల ఏదైనా విలువైనది ఉంటేనే మనం ఏం చేస్తాం? తాళం వేస్తాం. ఇక్కడ చూడండి, ఒకవేళ దానిలో విలువైనదేమీ లేని ఎడల తాళము వెయ్యము. అవునా కాదా? విలువైనది ఉంటేనే మనం ఏం చేస్తాం? తాళం వేస్తాం. కాబట్టి ఇంతకీ తాళపు చెవి అంటే ఏంటి? తాళపు చెవి అంటే లోకములో మనం చూస్తే తాళపు చెవి అంటే ఆ టెక్నిక్ అన్నమాట. వింటున్నారండి? స్కూల్లో మీరు గమనించండి, లెక్కలు చెప్పేటప్పుడు లెక్కలు నీకు అర్థం కావాలంటే ఆ టెక్నిక్ ఏదో నీకు తెలియాలి, ఆ ఫార్ములా ఏంటో నీకు తెలియాలి. తెలిసినప్పుడే ఆ లెక్క సులభంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోగలం. ఆ లెక్క గనక, ఫార్ములా గనక మనకు తెలియకపోతే ఎంత చించుకున్నా ఆ లెక్క మనకు రాదు. అలాగే ఎక్కడైనా సరే వంట చేసేటప్పుడు కూడా, వంటలు చేసే వాళ్ళకి తెలిసిద్ది, అందులో ఏదో టెక్నిక్ ఉంటుంది. అవునా? వాడి చెయ్యి పడితే చాలు టేస్ట్ అదే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? వాడికి ఆ కీ పాయింట్ ఏంటో తెలుసు, ఆ టెక్నిక్ ఏదో తెలుసు, ఆ స్కిల్ ఏంటో తెలుసు. స్కిల్ అంటే ఏంటి? ఆ నైపుణ్యత. కాబట్టి మీరు గమనించండి, మరి పెద్ద పెద్ద హోటల్లో, మరి నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్తున్నాడు, వాడి హోటల్లో పనిచేసే బిర్యానీ వండే మాస్టర్కి నెలకు 35,000 అంట. వాడు చూడటానికి ఎలా ఉంటాడంటే రోడ్డు మీద తిరిగే వ్యక్తిలాగా ఉంటాడు. సరైన బట్టలు ఉండవు, మందు తాగి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు, మా హోటల్లో బిర్యానీ మాస్టర్ అయినే, ఆయనకి నెలకు ఎంత? 35,000. ఎవరికి లేదంత శాలరీ, మాకే లేవు. కానీ ఆయనకి మాత్రం 35,000 ఇచ్చి ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడే ఉంచాము ఆయన అని చెప్తున్నాడు. ఆయన వచ్చి చేసేది ఏంటి? మళ్ళీ ఆ కాసేపు మాత్రమే లోపల ఉంటాడంట, మిగతా టైం అంతా తిరుగుతా తాగుతూ ఉంటాడు. కానీ బిర్యానీ వండే సమయంలో మాత్రం లోపలికి వచ్చి మళ్ళీ ఆయనేం వండడు, ఈ కోసేది వేసేది వీళ్ళందరూ వాళ్ళు ఉంటారు. ఈయన మాత్రం అక్కడ నుంచొని ఏం చేస్తాడు? ఏది ఎప్పుడు ఎంత వెయ్యాలో ఎలా వెయ్యాలో అక్కడ చెబుతూ ఉంటాడు. అంటే ఆయన దగ్గర ఏముంది? ఆ టెక్నిక్ ఉంది. వింటున్నారండి? ఆ కాన్సెప్ట్ ఉంది ఆయనకి. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం వేయాలో, ఏం చేయాలో, ఏది వేస్తే సరైన టేస్ట్ బయటకు వచ్చిందో తెలుసు. కాబట్టి అక్కడ నిలబడి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఇదే ఎంతే అని చెప్పి ఆ బిర్యానీ అయిపోగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. అది వండినందుకు ఆయనకి ఎంత
35,000 శాలరీ అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇలా ప్రతి దాంట్లో కూడా వంట చేసేటప్పుడు కానీ, మన సంగీతం వాయించేటప్పుడు కానీ, స్కూల్లో లెక్కలు చేసేటప్పుడు కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది. అదేంటో కనుక మనం పట్టుకుంటే లెక్కంతా వచ్చేసిద్ది మనకి. అవునా? డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? కారు నేర్చుకునేటప్పుడు లేదా ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు ఆ కీ పాయింట్ తెలిసే వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే అది మనకు తెలిసిద్దో, ఆ టెక్నిక్ ఏంటో తెలిసిద్దో, ఆ ముడేంటో మనకు తెలిసిన తర్వాత అంతా ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. అవునా కాదా? కాబట్టి లోకంలో కీ పాయింట్ అంటే ఏంటి? ఆ టెక్నిక్, ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రవక్త కూడా అదే అంటున్నాడు చూడండి. ఆ మర్మమును ఇక్కడ చూడండి. ఆ మర్మము విప్పుటకు తాళపు చెవిని అతడు పట్టుకొనకపోయినచో దాన్ని ఎలా గ్రహించగలడు? అవునా? ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలి. అదే కీ పాయింట్. అది గనక తెలుసుకుంటే మిగతాదంతా ఈజీగానే ఉంటుంది. అందరు వింటున్నారండి. స్కూల్లో లెక్కల్లో చాలా వీక్ నేను. ఎంత వీక్ అంటే అంత వీక్. దానికి భయపడే నేను బైపీసీ తీసుకున్నా. లెక్కలంటే చాలా భయం నాకు. ఫార్ములా నేర్చుకున్నా, ఎంత చేసినా సరే ఒక లెక్క దగ్గరే గంటలు గంటలు ఇరుక్కుపోయేవాడిని నేను. స్కూల్లో పరీక్షలప్పుడు ఎలా ఉంటుంది? నీకు ఉండేది 3 గంటలే. నువ్వు ఒక్కొక్క లెక్క దగ్గర గంట సేపు కూర్చుంటే మిగతా ఎప్పుడు చేస్తావు? అవునా? కాబట్టి ఆ కీ పాయింట్ కనుక తెలియకపోతే అక్కడక్కడే తిరుగుతాం మనం. అవునా? ఇలా ప్రతి దాంట్లో ఏముంటుందంటే ఒక కీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఒక మర్మం అనేది దాగి ఉంటుంది. ఆ మర్మం ఏంటో, చిక్కుముడేంటో మనం తెలుసుకుంటే మిగతాదంతా ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది. అందరు ఆలోకిస్తున్నారండి. కాబట్టి లోకములో తాళపు చెవి అంటే అది. మరి దేవునిలో తాళపు చెవి అంటే ఏంటి? ఏంటి? దైవత్వములో దేవుణ్ణి చూడగలిగే విశ్వాసమే మనకున్న తాళపు చెవి. వింటున్నారండి? జేబులో తాళపు చెవి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది? కారు తాళం పోయింది ఎలా ఉంటుంది? ఎన్నో తాళాలు పోగొట్టా నేను. కారు కీస్ ఎవరు పోగొట్టుకోరు. నేను చాలా పోగొట్టుకున్నా. ప్రతిసారి పోగొట్టుకోవటం, మళ్ళీ డూప్లికేట్ కీస్ చేయించుకోవటం. వింటున్నారండి? కానీ అదే తాళం జేబులో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రావచ్చు. అలాగే దేవునిలో తాళపు చెవి అనగా ఏంటి? మన ప్రవక్త చెప్తున్నాడు, దేవుణ్ణి నువ్వు చూడగలిగే విశ్వాసమే, దృఢమైన విశ్వాసమే నీకున్న తాళపు చెవి. అందరు ఆలకిస్తున్నారండి? అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి ప్రవక్త ఏమంటున్నాడు. సో ఫస్ట్ ద్వారం ఎక్కడో కనుక్కోవాలి. అదేంటి? ఈ గడియ వర్తమానంలోనికి నువ్వు రావాలి. తాళపు చెవి అంటే ఏంటి? దాని పట్ల నీకున్న దృఢమైన విశ్వాసమే ఆ తాళపు చెవి. ఈ 2 ఉంటే తప్ప నువ్వు లోపలికి వెళ్ళలేవు. వింటున్నారండి? రెండిటిలో ఏది లేకపోయినా మన లోపలికి వెళ్ళలేము. కానీ 2 గనక మనకు తెలిస్తే ధైర్యముగా మన లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్రవక్త ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. ద్వారమును తెరుచు తాళపు చెవి విశ్వాసమే. అవునా? ఇక్కడ చూడండి. ప్రతి ద్వారములను విశ్వాసము తెరచును. విశ్వాసపు తాళపు చెవి దాన్ని చేయని. ఇది తర్వాత మీరు చదువుకోండి, మీకు చక్కగా అర్థమైద్ది. సో తాళపు చెవి అనగా ఏంటి? ఆ గడియ వర్తమానం మీద మనకుండే దృఢమైన విశ్వాసమే ఆ తాళపు చెవి. అందరూ ఆలకిస్తున్నారు లేదా? కాబట్టి ఇప్పుడు చూడండి, ఎలాంటి విశ్వాసం అది? ఇప్పుడు అనొచ్చు అందరికీ, మాకు అందరికీ ఉందయ్యా విశ్వాసం అంటే మా అందరి దగ్గర తాళాలు ఉన్నట్టేనా అని. కానీ కాదండి. ఎలాంటి విశ్వాసం అది? ఎలాంటి విశ్వాసం? దేవుడు ఏ రూపంలో వచ్చినా నువ్వు చూడగలగాలి. అది అలాంటి విశ్వాసం. అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి? అబ్రహాం ఎప్పుడు దేవుడిని చూడలేదు, వెంటనే తప్ప ఆయన స్వరాన్ని ఎప్పుడు అబ్రహామును చూడలేదు. కానీ ఒకసారి దేవుడు మనిషిలాగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము గుర్తుపట్టాడా లేదా? చూడగలిగాడా లేదా? ఎలా చూడగలిగాడు? ఎవరు చెప్పారు ఆయనకి ఈయనే దేవుడని? పైగా 3 వచ్చారు మళ్ళీ రావటం కూడా, ఒక్కడే రాలేదు. ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసి చేతిలో బైబిల్ పట్టుకొని వచ్చాడనుకో, ఈయన ఎవరో పాస్టర్ అని మనం ఏం చేస్తాం? ఆహ్వానిస్తాం. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చిన 3 మనుషులు ఎలా ఉన్నారంటే సాధారణమైన మనుషులు. కానీ ఆ 3లో ఒక ఆయన దేవుడని, పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనకి మొక్కాలని అబ్రహాముకి ఎవరు చెప్పారు?
ఎవరు చెప్పారంటే ఆయనలో ఏముంది? ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన చూడగలిగాడు. ఆయన ఏ రూపంలో వచ్చినా సరే మనం చూడగలగాలంటే ఆ తాళపు చెవి మన దగ్గర ఉండాలి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ చూడండి, తాళపు చెవి అనగా ఆ గడియకు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో నువ్వు గ్రహించటమే నిజమైన విశ్వాసం. అదే నిజమైన తాళపు చెవి. అందరూ వింటున్నారా? దేవుడు ఎలా వచ్చాడు అబ్రహాము దగ్గరికి? డైరెక్ట్గా పైనుంచి అలా దిగి రాలేదు, ఒక మనిషిలాగా వచ్చాడు. కానీ ఆ వచ్చిన మనిషే దేవుడని అబ్రహాముకి ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసము ద్వారా ఆయన గ్రహించాడు ఈయనే దేవుడని. పైగా ముగ్గురిని చూసి దేవుళ్ళారా అని చెప్పలేదు, అవునా? కానీ లోతు మాత్రం ఇద్దరిని పట్టుకొని ఏమన్నాడు? ప్రభువులారా అన్నాడు. బైబిల్ మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. అంటే లోతు ప్రత్యక్షత అది. కానీ అబ్రహాం ఏమన్నాడు? ముగ్గురిని పట్టుకొని ప్రభువా అన్నాడు. మోకరించి ఏమన్నాడు? ప్రభువా అని చెప్పి నమస్కారం చేశాడు. లోతు మాత్రం ఇద్దరిని పట్టుకొని ప్రభువులారా అని సంబోధించాడు. అంటే లోతు యొక్క ప్రత్యక్షత, అబ్రహాం యొక్క ప్రత్యక్షత ఎలా ఉందో మీరు గమనించండి. ఇప్పుడు అబ్రహాములో ఏముంది? ఎలాంటి విశ్వాసం అది? దేవుడు ఎలా వచ్చినా పట్టుకునే విశ్వాసం అది. అదే తాళపు చెవి. కాబట్టి అబ్రహాముకు ఆ తాళపు చెవి ఉందా లేదా? దేవుని పిల్లలందరికీ ఉంటుందండి, అబ్రహాముకు మాత్రమే కాదు, అవునా? కాబట్టి సరిగ్గా దేవుణ్ణి గుర్తించాడు. దేవుడు ఉన్నంతసేపు ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి అబ్రహాము దగ్గర తాళపు చెవి ఉంది కాబట్టి దేవుణ్ణి గుర్తుపెట్టాడు. అందుకే దేవుడు కూడా లాస్ట్లో ఏమంటున్నాడు? మీదటికి ఇదే సమయానికి శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని ఆయన్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ లోతు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఆయన దగ్గర ద్వారం లేదు, తాళం లేదు. అందుకే ఏమంటున్నాడు? పిచ్చి పిచ్చిగా ప్రభువులారా అంటున్నాడు. నా ఇంటికి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళిద్దరు ఏమంటారో తెలుసా? నడి రోడ్డు మీదైనా పడుకుంటాం కానీ నీ ఇంటికి మాత్రం రావు అని చెప్పారు. అది లోతు పరిస్థితి. అంటే లోతు ఇల్లు ఎంత దరిద్రంగా దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడేమో అబ్రహాం దగ్గరికి వచ్చాడు, ఆయన పెట్టినవన్నీ తింటున్నాడు, అవునా? శారా ఏది అంటున్నాడు, శారాను పలకరించాడు. అక్కడ పెట్టిన వెన్న, రొట్టెలు, మాంసం అన్నీ తిన్నాడు. కానీ ఆ ఇద్దరు దేవదూతలు మాత్రం లోతుతో ఏమంటున్నారు? వెళ్ళి సొదొమ దగ్గర ఇంటికి రమ్మంటే నడి రోడ్డు మీద అయినా మేము పడుకుంటాం తప్ప నీ ఇంటికి మాత్రం రావు అన్నారు. అప్పుడు మరి లోతు వారిని బలవంతంగా లాక్కొని ఇంటికి వెళ్తాడు. మనందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి సహోదరులారా, ఇక్కడ అబ్రహాము దగ్గర ఏముంది? దాన్ని ఓపెన్ చేయగలిగే తాళం ఉంది. అందుకే ఆయన సరిగ్గా గుర్తుపెట్టాడు, అవునా? ఆ వాగ్దాన పుత్రుణ్ణి పొందుకునే విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి 100 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. ఆ తాళం లేకపోతే ఇవన్నీ చేయలేడండి. వింటున్నారు కదా, మన ప్రవక్త అంటున్నాడు. అలాగే మీరు గమనించండి, మెస్సయ కాలంలో మన దేవుడు ఎలా వచ్చాడు? అబ్రహాము దగ్గరికి ఎలాగైతే ఒక మనిషిగా వచ్చాడో ఈ భూమి మీద కూడా దేవుడు దాసుని స్వరూపము ధరించుకొని అలాగే వచ్చాడు. కానీ ఎంతమంది గుర్తుపెట్టారు ఆయన్ని? అబ్రహాం అయితే వెంటనే గుర్తుపెట్టాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఇక్కడ అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు చేసినా సరే ఎవ్వడూ గుర్తుపట్ల. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అప్పుడు వీళ్ళేమంటారు? మేము అబ్రహాము సంతానం అన్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసినట్టే మీరు చేయాలి. అబ్రహాం ఏం చేశాడు? నన్ను చూశాడు, గుర్తుపెట్టాడు. కానీ మీరేం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొని వెంటబడుతున్నారు. కాబట్టి మీరు నిజంగా అబ్రహాము సంతానము కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్పాడు, అవునా? కాబట్టి వాక్యము శరీరధారి అయి వీరి మధ్యకు వచ్చినప్పుడు వీళ్ళెవ్వరూ గుర్తించే స్థితిలో లేరు. అంటే ఎవరి దగ్గర ద్వారం లేదు, దాని తాళం కూడా లేదు. కానీ శిష్యులు మాత్రం ఏం చేశారు? ఆయనే మెస్సయ్యగా గుర్తించారు. సమస్తము విడిచిపెట్టి ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నారు, అవునా? నిజమండి. పేతురు అయితే ఏమంటాడు? ప్రభువా, నిన్ను ఎవరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. లోపల తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఆ బయట వాకిట దగ్గర కూర్చొని లోపల ఏం జరుగుతుందో ఆయన గమనిస్తా ఉన్నాడు. శిష్యులందరూ పారిపోయారు, కానీ పేతురు మాత్రం ఏమన్నాడు? అప్పుడు ఏమన్నాడు చర్చిలో?
ఎవని యొద్దకు వెళ్ళుదుం ప్రభువా, నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు. అలాగే తర్వాత ఏమంటాడంటే, ప్రభువా, దేవుడు అంటాడు కాపరిని కొట్టినప్పుడు గొర్రెలన్నీ చెదరిపోతాయి అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, ఎవరు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటాడు. నిజంగానే మన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన ఎక్కడికి తీసుకెళ్తే ఆయన అక్కడికి వెళ్తా ఉన్నాడు. వింటున్నారండి? ఎందుకంటే దేన్ని ప్రేమించారు వాళ్ళు? వాక్యాన్ని ప్రేమించారు. వాళ్ళ దగ్గర తాళపు చెవి ఉంది కాబట్టి దేవుడు ఏ రూపంలో వచ్చినా గుర్తుపడుతున్నారు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉండాలండి. మనం అందరం ఏమనుకుంటాం? దేవుడు అంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక సూచక క్రియ చెయ్యి, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? రండి చేస్తానన్నాడా? లేదండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అని వారిని తిట్టాడు. అవునా? కాబట్టి దేవుడు ఎలా వచ్చినా సరే దాన్ని మనం చూడగలిగే స్థితిలో అలాంటి విశ్వాసం మనలో ఉండాలండి. అబ్రహాము చూశాడు, గుర్తుపట్టాడు. అవునా? సమరయ స్త్రీ గుర్తుపట్టింది, పాపము చేస్తున్న స్త్రీ గుర్తుపట్టింది, 11 మంది శిష్యులు గుర్తుపట్టారు. ఈరోజు మనం గుర్తుపడుతున్నామా లేదా అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అవునా? ఆ గడియకు సంబంధించిన వర్తమానమే మనకి ఆయన ఏంటో చూపించేది. అందరూ ఆలకిస్తున్నారు లేదా? కాబట్టి ఇలా ప్రతి కాలములో ఇప్పుడు ఈ కాలానికి మరి దేవుడు ఎలా వచ్చాడు? చాలా జాగ్రత్తగా చూడండి. ఈ కాలానికి దేవుడు ఎలా వచ్చాడంటే, చాలా మంది ఈయన రూపంలో వచ్చాడని చెప్తారు. అందుకే కావాలని ఈ ఫోటో పెట్టాను. ఈ కాలానికి దేవుడు ఎలా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడంటే ప్రవక్త ద్వారా కాదు, ఆ వర్తమానము ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది పాస్టర్లు ఏమని చెప్తారంటే, ప్రవక్తలోకి యేసుక్రీస్తు అలా వచ్చేసాడు, యేసుక్రీస్తే ఆయన రూపంలో తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్తారు. కానీ అది అబద్ధం అండి. ఈ అంత్యకాలంలో దేవుడు ఎలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే ప్రవక్త యొక్క ఈ అంత్యకాల వర్తమానము ద్వారా దేవుడు తన్ను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఆ రోజు ప్రవక్త ద్వారా అనేకమైన కార్యాలు మన దేవుడు జరిగించాడు. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వాక్య వధువు అని చెప్పుకునే ఆయన పిల్లల్లో ఈరోజు దేవుడు మళ్ళీ తన్ను తాను లోకానికి కనపరుచుకుంటూ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. వింటున్నారండి? కాబట్టి ప్రవక్తను చూపించి ఆయన్ని మనం దేవునితో సమానంగా చేయట్లేదు. ఆయనే మనుష్య కుమారుడని చెప్పట్లేదు. వింటున్నారండి? మనుష్య కుమారుడై ఈ రూపంలో వచ్చాడని మనం చెప్పట్లేదు. కానీ దేవుడు అంత్యకాలములో ఈ వర్తమానము ద్వారా, ప్రవక్త ఆ మాట చెప్పాడు, ఈ వర్తమానము ద్వారా దేవుడు తన్ను తాను లోకానికి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడుంది? వధువులో ఉంది. కాబట్టి వధువు ద్వారా దేవుడు మళ్ళీ లోకానికి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అందుకే శిష్యుల్ని వారు చూసినప్పుడు ఎవరు కనిపించారు శిష్యుల్లో అంటే, చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తే మళ్ళీ శిష్యుల్లో కనిపించాడు. అవునా కాదా? శిష్యుల్ని చూస్తున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు లోకానికి? చనిపోయిన నజరేయుడైన యేసే మళ్ళీ శిష్యుల్లో కనిపించాడు. అలాగే దేవుడు ఈరోజు తన పిల్లల ద్వారా మళ్ళీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి ఒక మనిషిని కాదు మనం వెంబడించేది, ఆ మనిషి తెచ్చిన వర్తమానాన్ని ఈరోజు మనం వెంబడిస్తా ఉన్నాం. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఎక్కడికి రావాలి? ద్వారం ఎక్కడో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం మనం? ఈ అంత్యకాల వర్తమానం, ఈ గడియ వర్తమానమే నీకు చెప్పిద్ది సరైన ద్వారం ఏది, నువ్వు ఎక్కడికి రావాలని. అవునా? కాబట్టి మరి దాని పట్ల మనకుండే విశ్వాసమే ఆ తాళపు చెవి. అందరికి అర్థమవుతుందా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా నీకు తలుపు ఎక్కడుందో తెలియాలి, తాళం ఎక్కడుందో తెలియాలి. కాబట్టి ద్వారం అనగా ఆ కాలానికి సంబంధించిన వర్తమానం. అవునా? నోవహు కాలానికి ఏంటది? ఓడలోనికి రండి, అదే ద్వారం. అవునా? మెస్సయ్య కాలంలో ఏంటి? మెస్సయ్యను గుర్తించటమే ఆ కాలానికి వర్తమానం. మరి ఈ కాలానికి వర్తమానం ఏంటి? ఆది అపోస్తులు వేసిన పునాది, ఆది అపోస్తుల బోధే ఈరోజు మనం వెళ్ళాల్సిన, అనుసరించాల్సిన బోధ. అది వారు పొందిన ఆత్మనే మనం పొందాలి. ఆ అపోస్తుల యొద్దకు మనల్ని తీసుకెళ్లిన వాడే ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. దాని పట్ల మనకుండే దృఢమైన విశ్వాసమే ఆ తాళపు చెవి. అందరూ ఆలోచిస్తున్నారు? ఈ రెండు కంపల్సరీగా మనకి కావాలి.
అవునా? ఆ విశ్వాసము, అలాంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రత్యక్షత కూడా వారికే వచ్చింది. నిజమండి. హేబేలుకి ఎవరు చెప్పారు రక్తం తీసుకుని వెళ్ళాలని? ఎవరు చెప్పలా. అబ్రహాముకి ఎవరు చెప్పారు వచ్చిన ముగ్గురు మనుష్యుల్లో ఒక ఆయన దేవుడు అని? ఎవరు చెప్పలా. ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడు. అవునా? కాబట్టి దేవుని పిల్లలందరికీ కూడా ఈ విశ్వాసం ఉంటుంది. వారికి మాత్రమే ఆ ప్రత్యక్షత కూడా పని చేస్తూ ఉంటుంది. అందుకే ఒకసారి దేవుడు అందరిని కూర్చోబెట్టి అడుగుతాడు, నా గురించి ఏమనుకుంటున్నారని. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు వగు క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు దేవుడేమన్నాడు? రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. అవునా? పేతురుకు వచ్చిన ప్రత్యక్షత మీదనే సంఘాన్ని కడతాను అని చెప్పాడు. కానీ ఈ ప్రత్యక్షత యోధాకి లేదు, ఇస్కరియోతు యోధాకి లేదు. నేను చెప్పే అర్థమవుతుందా? 12 మంది ఒకే చోట ఉన్నారు, రోజు యేసయ్య పక్కనే తిరుగుతున్నారు. కానీ పేతురుకు వచ్చిన ప్రత్యక్షత యోధాకి రాల. వచ్చుంటే ఖచ్చితంగా ఆయన్ని పట్టించేవాడు కాదు, ఆయన అమ్మేసేవాడు కాదు. ఎందుకు అమ్మాడు? అసలు ఆ ప్రత్యక్షత ఆయనకి లేదు కాబట్టి. ఒకే చర్చిలో ఉన్నాడు, యేసయ్య పక్కనే తిరుగుతున్నాడు, కానీ ఆ తాళపు చెవి పేతురు దగ్గర ఉన్నట్టు ఈయనకి లేదు. వింటున్నాడు? ఆ విశ్వాసం, ఆ ప్రత్యక్షత యోధాకి లేదు. అందుకే దగ్గరుండి పట్టించాడు. కానీ పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎవరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అది పేతురు యొక్క ప్రత్యక్షత. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. చాలా మంది పేతురు మీద అనుకుంటారు, కానీ పేతురు మీద కాదండి. ఎందుకంటే పేతురు దీని తర్వాత 3 సార్లు అబద్ధం చెప్పాడు. అవునా? క్రీస్తు అనే బండ మీద కూడా కాదు కడతానందు. మరి దేని మీద అంటే, ఇంగ్లీష్లో మీరు చదవండి, చక్కగా ఉంటుంది. ఆయనకొచ్చిన రెవల్యూషన్ మీద సంఘాన్ని కడతాను అని చెప్పాడు. అంటే ఆ ప్రత్యక్షత మీద కడతాను అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నీతో చెప్పుచున్నాను. అవునా? తర్వాత ఏమన్నాడో చూడండి. మరియు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. దేవుడు ఆ తాళపు గుత్తి ఎవరికి ఇచ్చాడు? తాళపు చెవి పేతురుకి ఇచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు. ఇప్పుడు పేతురు దగ్గర ఏమన్నాయి చెప్పండి? దాన్ని ఓపెన్ చేయగలిగే తాళపు చెవి ఆయన దగ్గర మాత్రమే ఉంది. అవునా? అది ఎప్పుడు ఓపెన్ చేశాడు పేతురు? అందరూ ఆలకిస్తున్నారా? ఇప్పుడు దీని తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? పేతురు దగ్గర ఉంది. ఆయన ఒకరోజు అందరి ముందు ఓపెన్ చేశాడు. ఎప్పుడది? పెంతుకొస్తు పండుగ రోజున కొన్ని వేల మంది చూస్తుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ తాళపు చెవిని ఆయన ఓపెన్ చేశాడు. అవునా? ఓపెన్ చేసి ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకి, దూరస్తులకి, ప్రపంచములో దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ ఇదే ఫార్ములా అని చెప్పాడు. అందరు వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, పేతురు ఏం చేశాడు? దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ అందరికీ చూపించాడు. అవునా? మధ్యాహ్నం 3 గంటలప్పుడు శృంగారం అనే దేవాలయం దగ్గరకు వచ్చి పేతురు ఏమన్నాడు? నజరేయుడైన యేసునామమున లే అనంగాల్నే ఆ కుంటివాడు లేచి గంతులేస్తా ఉన్నాడు. అవునా? లోపల ఏమున్నాయి? రక్షణ మాత్రమే కాదండి, నీకు కావలసిన దైవిక స్వస్థత, నీకు కావలసిన ఆదరణ అన్నీ లోపల ఉన్నాయి. అంత విలువైన వజ్ర వైడూర్యాలు లోపల ఉన్నాయి. కాబట్టి దేవుడు దానికి ఏం చేశాడు? ఒక పెద్ద తాళం వేశాడు. ఆ తాళం ఎవడికి? అనుమతించబడిన వాడు తప్ప ఎవడు లోపలికి వెళ్ళకూడదని దేవుడు దానికి తాళం వేశాడు. ఆ తాళాన్ని అపోస్తుడైన పేతురు పెంతెకొస్తు పండుగ రోజున ఓపెన్ చేసి చూపించాడు. అవునా? అందుకే వారు నడిచి వెళుతుంటే ఏమవుతుంది? అనేక మంది నీడపడి స్వస్థత పొందారు. ఇప్పుడు మీరు చూడండి, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ఏమైందో చదవండి. అప్పుడు ప్రతి వాడికి ఏమొచ్చింది? భయం వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఒక మనిషిని భయపెట్టేది, ఒక మనిషిని మార్చేది ఏంటిదంటే వాక్యమే. అందరూ ఆలకిస్తున్నారండి.
పేతురు మరి శిష్యులు వీళ్ళందరూ ఎప్పుడైతే వాక్యాన్ని నెరవేర్చారో దేవుడు చెప్పాడు ఏమని, పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మేడగదిలో ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వాళ్ళు తూచా తప్పకుండా నెరవేర్చారో అప్పుడు దేవుడు వారి మధ్యకు దిగివచ్చాడు. అప్పుడు వారిని చూసి అనేక మందికి భయం కలిగింది. అవునా కాదా? కాబట్టి ప్రతి వానికి భయము కలిగెను అప్పుడు. మరియు అనేకమైన, ఇక్కడ చూడండి, అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. ముందేంటి? ముందు వాక్యం, వాక్యం వెనకాల ఇవన్నీ ఏంటి? అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, ప్రవచన వరం, ఇవన్నీ దేని తర్వాత? వాక్యము తర్వాత ఇవన్నీ. ఇప్పుడు చర్చిలన్నిట్లో మీరు చూడండి, మరి రాత్రి ఒక సహోదరితో మాట్లాడుతున్నా నేను. మాట్లాడేటప్పుడు మరి ఆ సహోదరి ఆమె చెప్తుంది ఏమనంటే, అక్కడ అద్భుతాలు స్వస్థతలు ఉన్నాయి. ఒక ఆమె ప్రవచనాలు చెప్పిద్ది, అందుకే మేము అక్కడికి వెళుతున్నామని. అందరూ ఆలోకిస్తున్నారు. వాళ్ళ అత్తయ్య చెప్తుంది, నాకు పిన్ని అయిద్దిలే లింగంగుంటలో, ఆమె చెప్తుంది అక్కడ అద్భుతాలు స్వస్థతలు ఉన్నాయని అక్కడికి వెళ్తుందా మా కోడలని. వింటున్నారండి? అప్పుడు నేను అదే చెప్పాను, ఫస్ట్ అవి కాదు, ఫస్ట్ ఏంటిది? వాక్యము. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది వాక్యం, రేపు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చేది వాక్యం. బైబిల్లో ఉంది, గడ్డి ఎండును పువ్వు రాలును కానీ వాక్యం మాత్రం ఎన్నటికీ నిలుచును అని. కాబట్టి అందుకే దేవుడు కూడా శిష్యులకు ఏమిచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చి చచ్చిపోయాడు ఆయన. ఒక్కొక్కడికి ఒక్కొక్క బ్రాంచ్ ఇవ్వాల. అవునా? గుంటూరు నువ్వు చూసుకో, రాజమండ్రి నువ్వు చూసుకో అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. లేదండి, సత్యమందు విని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యమని చెప్పి తర్వాత ఆయన చనిపోయాడు ఆ ప్రార్థన చేసి. కాబట్టి సహోదరులారా, వాక్యము వెంట ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. కానీ వాక్యాన్ని వదిలేసి ఈరోజు చాలా మంది వీటి వెంట పడుతున్నారు. అది ఈరోజు ఉంటే రేపు ఉండవు. ఈరోజు అద్భుతం జరిగిద్ది కానీ రేపు మళ్ళీ సమస్య వచ్చింది. ఈరోజు నీకున్న వ్యాధి తగ్గిద్ది, రేపు మళ్ళీ అదే వ్యాధి నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది, రేపు మళ్ళీ ఉద్యోగం పోవచ్చు. కాబట్టి ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాగా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ వాక్యం మాత్రం నువ్వు చనిపోయిన తర్వాత కూడా సమాధి నుండి నీ ప్రాణాన్ని విమోచించేది వాక్యమే. కాబట్టి మనం దేని మీద దృష్టి పెట్టాలి? వాక్యం మీద. యెరూషలేమును చూసి దేవుడేమన్నాడు? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ నాశనానికి నువ్వే బాధ్యురాలివి అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఫస్ట్ ఏంటి? శిష్యులు దేన్ని పట్టుకున్నారు? ఫస్ట్ వాక్యాన్ని. ఇక వెనువెంట ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. అవునా? వాళ్ళ పాటికాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నీడపడి అనేక మంది స్వస్థత పొందారు. అవునా? కాబట్టి ఎప్పుడు అలా జరిగిద్దంటే మన దృష్టి వాక్యం మీద పెట్టినప్పుడు. అందుకే మార్తా మరియా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏం చేస్తుంది? యేసయ్య వచ్చాడని చెప్పేసి ఆయనకి మర్యాదలు చేయాలని అటు ఇటు పరిగెత్తుతా ఉంది. కానీ ఒక ఆమె మాత్రం వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. అప్పుడు ఆమె చూసి ఏమంది? ప్రభువా, నేను ఈ రకంగా కష్టపడుతుంటే ఆమె మాత్రం కూర్చొని నీ దగ్గర కబుర్లు చెప్తుంది, ఆమెను దయచేసి నా దగ్గరికి రమ్మని చెప్పు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు అన్నాడా లేదా? కాబట్టి సహోదరులారా, ఉత్తమమైంది ఏంటి? వాక్యమే. ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటో చాలా మందికి ఈరోజు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది మనకి అది ఎలాంటిది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుకుంటూ డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది? హృదయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పని ఆరంభించింది. అక్కడి నుంచే మన జీవితాన్ని మార్చిద్దండి. నిజంగా దేనికైనా సరే ఆరంభం ఏంటంటే ఆలోచన. ఆ ఆలోచననే అదుపు చేసినప్పుడు ఒక మనిషి ఖచ్చితంగా పాపం చేయడు. వాడు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని తుంచేస్తే అది క్రియారూపంలోనికి రాదు. అవునా? ముందు ఆలోచన, తర్వాత మాట, తర్వాత క్రియ. అసలు ఆలోచన దగ్గరే దాన్ని మనం నలిపేసినప్పుడు అది మాటల్లో బయటికి రాదు, చేతల్లో అసలే బయటికి రాదు. అందుకని వాక్యం ఎక్కడికి వెళ్ళిద్దంటే నేరుగా నీ హృదయంలోనికి వెళ్ళి అక్కడి నుంచి నిన్ను క్లీన్ చేసుకుంటూ వచ్చింది. అందుకే ఈరోజు మనం దృష్టి దేని మీద పెట్టాలి? వాక్యం మీద. ఇక దాని తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తానే ఉంటాయి. దాంతో సంబంధం లేదు. హాగరు ఏడ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు దిగొచ్చాడు. అవునా? హాగరు ఎన్నికలో లేదు కానీ ఆమె మొర దేవుడు ఆలకించాడు. కానీ ఆమెకు పరలోకం ఇవ్వలేదు.
అవునా కాదా? ఇష్మాయేలుకి పరలోకం లేదు, హాగరుకి పరలోకం లేదు, కానీ దీవెనలు ఆశీర్వాదాలు మాత్రం ఇచ్చాడు. అవునా? నేను ఖచ్చితంగా ఇష్మాయేలును కూడా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని ఇస్సాకు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఇంచుమించుగా అలాంటిదే ఇష్మాయేలు జీవితంలో కూడా దేవుడు చేశాడు. కానీ పరలోకాన్ని మాత్రం ఇవ్వలేదండి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేని మీద మనం దృష్టి పెట్టాలి? మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. అవునా? అందుకే మనం చూస్తే విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తే వీళ్ళందరి దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? తాళపు చెవి ఉంది. అందుకే 11వ అధ్యాయాన్ని ఓపెన్ చేయగానే ఆ తాళం మనకు కనపడింది. విశ్వాసం అనగా ఏంటది? విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అవునా కాదా? దాని నిర్వచనం ఏంటో దేవుడు చెప్పి ఇక ఆ అధ్యాయం అంతా కూడా ఆ తాళంతో ఎవరెవరు ఏమేం చేశారో దేవుడు రాసుకుంటూ వచ్చాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసమును బట్టి నోవాహు జలప్రళయాన్ని ముందుగా చూశాడు. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి మోషే ఏం చేశాడు? మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇలా చెప్పి 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 లాస్ట్లో ఏమంటున్నాడంటే, ఇక ఏమని చెప్పుదును? సంసోను, గిద్యోను, బారాకు వాళ్ళ గురించి చెప్పి 33వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. వీరందరూ విశ్వాసము ద్వారా, అంటే తాళపు చెవి ద్వారా. అందరూ ఆలకిస్తున్నారా? వాళ్ళ దగ్గర ఏముంది? జేబులో తాళం ఉంది. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఇదంతా చేసింది దేంతో? వాళ్ళ జేబులో ఉన్న తాళంతో చేశారు. అందరూ ఆలకిస్తున్నారండి. లోపల అన్ని ఉన్నాయి. ఓపెన్ చేస్తే లోపల ఏమున్నాయి? అన్ని ఉన్నాయి. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు. అవునా? నేను నిత్య జీవానికి తీసుకెళ్లే వాక్యం అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి వాటిని ఓపెన్ చేయగలిగే ఆ విశ్వాసం అనే తాళపు చెవి మన దగ్గర ఉందా లేదా అని ఈరోజు మనం పరీక్షించుకోవాలి. కష్టపడి ద్వారం దగ్గరకు వచ్చాం, బాగానే ఉంది, కానీ ఓపెన్ చేయగలిగే తాళపు చెవి మన దగ్గర ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రవక్త కూడా అదే అంటున్నాడు చూడండి. విశ్వాస వీరులు ఉన్నారు, అదే ద్వారము యొక్క తాళపు చెవి. ఆ తాళపు చెవితో వారు సింహముల నోళ్లను మూశారు. ఆ విశ్వాసపు తాళపు చెవితో అగ్నిగుండములను చల్లార్చారు, ఖడ్గములను తప్పించుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినంత ప్రవక్త మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మనకేం కావాలి? ద్వారం దగ్గరికి రావటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, దాన్ని ఓపెన్ చేసే తాళం పట్టుకోవటం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ తాళం, లేఖనానుసారమైన తాళాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి తాళానికి ఏముంటుంది? లివర్లు ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు సపోజ్ నేను కారు తాళం పోగొట్టుకున్నాను, అప్పుడు వేరే ఆయన వచ్చి దొంగ తాళం చేసి నాకు ఇచ్చాడు. కానీ ఆ తాళంతో అన్ని డోర్లు ఓపెన్ అవ్వవు. కానీ కంపెనీ వాడు ఇచ్చిన తాళం మాత్రం అన్ని డోర్లు ఓపెన్ చేయొచ్చు, వెనకాల డిక్కీని ఓపెన్ చేయొచ్చు. వింటున్నారండి? కానీ వాడు తయారు చేసి ఇచ్చిన డూప్లికేట్ కీ మాత్రం ఇంజిన్ స్టార్ట్ చేయటానికే ఉపయోగపడింది. ఒక డోర్ తీస్తే ఒక డోర్ రాదు. అవునా? ఎందుకని? దాని లివర్లు ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా ఉండవండి. దొంగ తాళంలో ఏదో ఒక తప్పు ఉంటుంది, కానీ కంపెనీ ఓడిచ్చే తాళానికి మాత్రం ఎలాంటి లోపం ఉండదు. అవునా? నా తాళం పోయినప్పుడు ఏం చేశారు? దొంగ తాళం చేసి నాకు ఇచ్చారు. అది ఒక చోట పడితే ఇంకో చోట పట్టదు. అవునా కాదా? ఈరోజు ప్రవక్త అంటున్నాడు, అందరూ తాళం లేదని ఏం చేస్తున్నారు? దొంగ తాళాలు చేయించుకునే పనిలో ఉన్నారంట. ఈరోజు ఎందుకు మనం మత శాఖలను విడిచి బయటికి రండి అని పిలుస్తున్నామంటే, వారి దగ్గర తాళాలు లేవు కాబట్టి సొంత జ్ఞానంతో ఏం చేస్తున్నారు? సొంత తాళాలు తయారు చేయించుకుంటున్నారు. అది ఒక చోట పడితే ఇంకో చోట పట్టదు. వింటున్నారండి? ప్రభురాత్రి భోజనం అని ఉంటే ఏం చేస్తున్నారు? బల్లారాధనగా మార్చేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసాలు ఇస్తున్నారు. బైబిల్లో ఏ ఒక్కరూ కూడా త్రిత్వములో బాప్తీసం తీసుకోలేదు, ఇవ్వలేదు అని మనం చెప్తుంటే, వారు మాత్రం దొంగ తాళాలు తయారు చేసుకొని
అందరినీ, ప్రజలందరినీ మభ్యపుస్తా ఉన్నారు. వింటున్నారండి? కాబట్టి మనకు కావాల్సింది ఏ తాళాలు? కంపెనీ ఓడిచ్చే ఒరిజినల్ తాళాలే అన్నిటినీ ఓపెన్ చేయగలదు. మనం తయారు చేసుకున్న దొంగ తాళాలు ఒక చోట పడితే ఒక చోట పట్ట. చూడండి, ప్రవక్త అదే అంటున్నాడు, విశ్వాసమే నీ యొక్క తాళపు చెవి అని ఎరుగుదుము. ఎందుకనగా అది లేఖన ప్రకారము తయారు చేయబడిన తాళపు చెవి. అవునా? అది సిద్ధాంతం అనే తాళపు చెవి అయినచో, లేదా శాఖకు చెందిన తాళపు చెవి అయినచో, అది ఏమి చేయునో నేను ఎరుగను, దాంతో నాకు సంబంధం లేదు. అవునా? కాబట్టి ఏ తాళం కావాలి మనకి? లేఖనానుసారమైన తాళపు చెవే అన్నిటినీ ఓపెన్ చేయగలదు. సిద్ధాంతం అనే తాళపు చెవి కానీ, వింటున్నారండి, సంఘ శాఖలనే దొంగ తాళపు చెవులు దేనికి పనికిరావు. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? ఒరిజినల్ కీస్ కావాలా వద్దా? దానికోసం వెతుకుదామా? చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చెప్పాను, యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ద్వారం దగ్గరికి నువ్వు వెళ్ళాలి, దాన్ని నువ్వు ఓపెన్ చేయాలి, లోపల ఏముందో దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజంగా నువ్వు ఓడలోనికి వెళ్ళినట్టు, జలప్రలయం నుండి అప్పుడే నువ్వు తప్పించుకున్నట్టు. అందరూ వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, నిజమైన తాళం ఎక్కడో మనం వెతుకుదాం. ఆ ద్వారం ఏంటి, తాళపు చెవి ఏంటి మనం తెలుసుకొని దాన్ని పొందుకోవటానికి మనం ప్రయత్నిద్దామా వద్దా? ఇదంతా అయ్యేటట్లు లేదు అని చెప్పేసి దొంగ తాళాలు చేయించుకొని దగ్గర పెట్టుకున్నాం అనుకో, ఏమైద్ది? దేనికి పనికిరావు. ఇంకొకటి, లాస్ట్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ రోజు చాలా మంది చెప్తారు, ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలు ఎల్లగొట్టాం, ఇదిగో మా దగ్గర తాళం గుర్తుందని చూపిస్తారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ తాళం గుర్తి గురించి నాకు తెలీదు, మీ గురించి నాకు తెలియదు, బయటికి వెళ్ళిపోండి అంటాడు. కాబట్టి మన దగ్గర ఏముండాలి? ఒరిజినల్ తాళం ఉండాలి. దాన్ని ఎలా సంపాదించాలో దేవుడు చక్కగా మనకు చెప్పాడు. ఈ గడియ వర్తమానము ద్వారా దాన్ని మనం పొందుకోవాలి. దాని పట్ల మనకుండే దృఢమైన విశ్వాసమే ఆ తాళపు చెవి. అందరూ ఆలకిస్తున్నాడు. అరాకొరా విశ్వాసం కాదది. ఎలాంటి విశ్వాసం? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం అది. తగలబడిపోవటానికి రెడీ అయ్యారు తప్ప వాళ్ళు మాత్రం నమస్కారము చేయలేదు. అలాంటి విశ్వాసం మనకు గనక ఉంటే అన్నిటినీ మనం ఓపెన్ చేయొచ్చు. చేద్దామా? ఆ తాళాన్ని పొందుకుందామా? దేవుడి మాటలు దీవించును గాక. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. మరి అలాగే ప్రార్థన చేసేటప్పుడు మరి ఇక్కడ కొన్ని ప్రార్థనా సహాయం కోరిన వారి పేర్లు కూడా నేను పెట్టాను. మరి వీరు ఫోన్ చేసి మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగారు. కాబట్టి తప్పకుండా మరి ఈ వారం అంతా కూడా వీళ్ళ గురించి ప్రార్థన చేయటం జరిగింది. ఈరోజు అలాగే బుధవారం జరిగే ఆరాధన, అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనల్లో కూడా మరి వీళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉన్నాయి పేర్లు, మరొకసారి నేను చదువుతాను. మన బ్రదర్, మనందరికీ తెలుసు, సుబానే బ్రదర్, మన సంఘానికి వచ్చే సుబానే బ్రదర్, మరి తన భార్యతో ఆయనకి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన చెప్పి ప్రతిసారి బాధపడతా ఉంటాడు. సో మరి సుబానీ బ్రదర్ భార్య గురించి, ఆమె పేరు షబీనా, వారు ఉండేది తెలంగాణలో హుజూర్ నగర్లో ఉంటారు. ఆ కుటుంబ సమస్యల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన హైదరాబాద్ నుంచి మన సహోదరి నీరజ మనందరికీ తెలుసు, మనకి కూటాలు జరిగేటప్పుడు కూడా మన మధ్యకి వస్తూ ఉంటారు. ఆమె కుమార్తె, మొదటి కుమార్తె సాహితీ పేరు. ఆమె ఇప్పుడు మరి 9వ నెల గర్భంతో ఉంది. సుఖమైన కాన్పు రావాలని, అలాగే మరొక చిన్న కోరిక కోరింది ఏంటంటే, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డలోనికి జీవం రావాలి కదా, అది మంచి జీవం రావాలి అని ఆ సహోదరి ఫోన్ చేసినప్పుడు చెప్తా ఉంది. మరి అన్యుల స్పిరిట్ కాకుండా
మరి చక్కగా ప్రార్థన చేసే స్పిరిట్ ఆ పాపలోకి రావాలని. ఎందుకంటే ఆ పిల్లలు కానీ అల్లుడు కానీ వీళ్ళందరూ కూడా అన్యులు అన్నమాట, విగ్రహారాధన చేసేవారు. కనీసం పుట్టబోయే బిడ్డ అయినా సరే ఒక క్రిస్టియన్గా పెరగాలని పాపం కోరుకుంటుంది. సో మనం ప్రార్థన చేద్దాం. అలాగే మధురిమ సిస్టర్, మన ఉపవాస కూడికలకి మధురిమ సిస్టర్ కూడా వచ్చారు. మరి వాళ్ళ కుటుంబీకులు సింగరాయి కొండ నుంచి వారు కూడా రక్షణ పొందాలని, ఈ అవగాహన వారికి కూడా రావాలని వారు ప్రార్థనా సహాయం కోరుతున్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి రాజేశ్వరి కుమారుడు లిఖిత్, మరి ఆ లిఖిత్ కూడా ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రార్థనా సహాయం కోరుతున్నాడు. తప్పకుండా మరి ఆయన కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే 5వది అభినయ్, పేరు మధురిమ సిస్టర్ వాళ్ళ అబ్బాయి. ఆయన కూడా మరి CA పరీక్షల కోసం ఎప్పటి నుంచో పాపం ఆయన పరీక్షలు రాస్తా ఉన్నాడు. సో వాటిల్లో ఉత్తీర్ణుడై మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి హైదరాబాద్ సంఘానికి చెందిన కాంతమ్మ సిస్టర్, మరి ఆవిడ కూడా ఒకసారి కంకిపాడు వచ్చారు, నేను చూశాను. మరి కాంతమ్మ సిస్టర్ అలాగే తన కుమార్తె అంజలి, మరి వాళ్ళు ఆత్మీయంగా బలపడాలని, ఇంకా వాక్య ప్రత్యక్షతను పొంది అందరూ రక్షించబడాలని మరి అంజలి గురించి, కాంతమ్మ సిస్టర్ గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత మన కీర్తన సిస్టర్ వాళ్ళ తమ్ముడు మల్లవోలు నుంచి మన సహోదరి కూడా వాళ్ళ తమ్ముడు గురించి ప్రార్థన సహాయం కోరింది. మరి కొత్తగా బాప్తీసం తీసుకున్నాడంట. అలాగే వర్తమానంలోనే మరి మంచి సంబంధం రావాలని వివాహం కోసం ప్రార్థన సహాయం కోరింది. సో వీళ్ళందరి కోసం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైనా ప్రార్థన సహాయం కొరకు వారు ఈ నంబర్ని సంప్రదించండి. చక్కగా మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా వారి కోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. సో మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కొద్ది నిమిషాలు తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నిజమే ప్రభువా, ఈ లోకములో దేవుణ్ణి నమ్మిన వారందరూ కూడా మరి రక్షించబడినట్టు కాదని, వారు నిజంగా రక్షించబడాలంటే ఆ ద్వారములోనికి ప్రవేశించాలని మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. కాబట్టి ప్రభువా, కేవలం నమ్మటం మాత్రం కాదు కానీ దాన్ని పూర్తిగా స్వీకరించి ఆ గడియ వర్తమానము ద్వారా ప్రభువా నిజమైన అవగాహన తెచ్చుకునే కృపను మాకు దయచేయండి. దాని పట్ల మాకుండే సరైన విశ్వాసమే, ఆ దృఢమైన విశ్వాసమే తాళపు చెవి అని ప్రవక్త ద్వారా మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఆ విధముగా తండ్రి మేము ఆ తాళపు చెవిని కలిగి ప్రతి దాన్ని మేము విప్పగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఆ రోజు పేతురుతో నీవు చెప్పావు, నీవు దేన్నైతే బంధిస్తావో అది పరలోకములో బంధించబడిద్ది, దేన్నైతే నువ్వు విప్పుతావో అది పరలోకములో విప్పబడిద్దని చెప్పావు తండ్రి. అలాంటి విశ్వాసముతో, అలాంటి ప్రత్యక్షతతో మేము కూడా ఆరాధన చేసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. అలాగే ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా సహోదరుడు సుభాని బ్రదర్ భార్య గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తప్పకుండా ఆమెను దర్శించండి ప్రభువా. అలాగే నీరజ సిస్టర్ వాళ్ళ కుమార్తె గురించి ఆమెకు సుఖమైన కాన్పును మీరు దయచేయండి తండ్రి. అలాగే మధురిమ సిస్టర్ వాళ్ళ కుటుంబీకులు వారందరూ తండ్రి వాక్య ప్రత్యక్షతను పొందుకొని ఆత్మీయముగా బలపడాలని, ప్రతి ఒక్కరూ నిజమైన మార్గంలోనికి రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే మా సహోదరుడు లిఖిత్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా తప్పకుండా ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలము చేయండి. అలాగే తండ్రి మా సహోదరుడు అభినయ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన CA పరీక్షల కోసం మరి ప్రిపేర్ అవుతూ ఉండగా తప్పకుండా ఆయనకి సహాయం చేయండి. అలాగే మా సహోదరి కాంతమ్మ సిస్టర్ని, తన కుమార్తె అంజలిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోకము నుండి, అన్యత్వము నుండి వారిని ప్రత్యేకించావు. అలాగే తండ్రి ఈ వర్తమానములో ఇంకా పూర్తిగా వాళ్ళు బలపడాలని, మరింత వాక్య ప్రత్యక్షతను వారు పొందాలని ప్రార్థిస్తుండగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మా సహోదరుడు మరి కీర్తన సిస్టర్ వాళ్ళ తమ్ముడు గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన నూతనముగా బాప్తీసం తీసుకొని ఉండగా మరి ఒక చక్కని వధువును మీరే సిద్ధపరచమని, వర్తమానములో ప్రభువా
వివాహము చేసుకోవాలని సిద్ధపడి ఉండగా తప్పకుండా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని, ఇంకా ఎవరెవరినైతే మేము మర్చిపోయామో వారందరినీ మీరు దర్శించండి ప్రభువ. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మంచిది. దేవుడు మీ అందరిని దీవించునుగాక.